అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇస్కాన్ గురు రాధా ప్రమోద్ దాస్ గారు. ప్రభుజీతో మాట్లాడి అసలు కృష్ణుడి గురించి మనకున్న చిన్న చిన్న సందేహాలన్నిటిని కూడా తెలుసుకొని నివృత్తి చేసుకుందాం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ, నాకు కృష్ణుడికి సంబంధించినవి చిన్న చిన్న సందేహాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఈరోజు మీతో మాట్లాడి తెలుసుకోవాలి అనుకుంటున్నాను. తప్పకుండా అండి. ఎందుకు కృష్ణుడి జీవితాన్ని మూర్తిభవించిన వ్యక్తిత్వ వికాసం అని అంటారు? అసలు దీని వెనుకున్న అర్థం ఏమిటి? కృష్ణుడు పర్ఫెక్ట్ పర్సన్. అందుకని అంటే ఒక వ్యక్తి పర్ఫెక్ట్, అన్నిట్లో పర్ఫెక్ట్ ఉంటే ఎలా ఉంటాడు అంటే ఆయన కృష్ణుడి వల్లే ఉంటారు. బెస్ట్ సన్, ఎవరైనా బెస్ట్ సన్ అవ్వాలనుకుంటే కృష్ణుడి వల్లే ఉండాలి. చిన్నప్పుడు ఎంత పిల్లలు ఆనందం కలిగించగలుగుతారో తల్లిదండ్రులకి, అన్ని ఆనందాలు యశోదమ్మకి నందుడికి కలిగించారు కృష్ణుడు. ఆయన చేసిన చిలిపి చేష్టలైనా కానీ, దొంగతనమైనా కానీ, అబద్ధాలు ఆడటమైనా కానీ అవేంటంటే తల్లిదండ్రులకి చాలా ఆనందం కలిగిస్తాయి. కృష్ణుడు భగవంతుడైనా కానీ ఆయనకి గుర్తుండదు భగవంతుడని. ఆయన సాధారణమైన పిల్లవాళ్ళలాగే ఉంటాడు. యశోదమ్మకి కృష్ణుడు మట్టి తింటున్నాడని బలరాములు వచ్చి యశోదమ్మకి కంప్లైంట్ చేస్తారు. కృష్ణుడికి యశోదమ్మ ఎక్కడ తిడుతుందా అని భయపడి నోరు అయితే తినలేదు అంటాడు. మేనే మాఠీ నహి కాయో, తినలేదు అయితే నోరు తెరిచి చూపించమంటాడు బలరాముడు. అయితే యశోదమ్మ తెరువురా అంటుంది. అయితే భయపడి మొత్తం బ్రహ్మాండాన్ని చూపిస్తాడు నోట్లో. ఇప్పుడు ఎవరి నోట్లో ఉన్న బ్రహ్మాండం ఉంటే ఎంత శక్తివంతమైన వ్యక్తి ఆలోచించండి. అంత శక్తివంతమైన భగవంతుడు యశోదమ్మతో భయపడుతున్నాడు. అంటే ఒక తల్లికి తన పిల్లవాడు ఏ రకంగా ప్రవర్తిస్తే ఆనందం కలుగుతుందో ఆ కరెక్ట్గా అంత ఆనందాన్ని కలిగిస్తున్నాడు కృష్ణుడు. తర్వాత యశోదమ్మ కట్టేస్తుంది కృష్ణుడిని, వెన్న దొంగతనం చేస్తున్నామని. యశోదమ్మ అనుకుంటుంది, నేను చేసే వెన్న కృష్ణుడికి నచ్చట్లేదేమో, అందుకే పక్కింటికి వెళ్ళి దొంగతనం చేస్తున్నాడు. సో నేనే స్వయంగా చిలికి వెన్న చేసి తినిపిస్తాను అని. సో కానీ కృష్ణుడు అది కూడా దొంగతనం చేయటమో, ఏదో చేయటమో, చిలిపి చేష్టలు చేయటమో. సో తల్లికి ఎంత ఆనందం కలిగించవచ్చో అంత ఆనందం కృష్ణుడు ఇస్తున్నాడు. తండ్రికి కూడా. ఉద్ధవుడు కృష్ణుడు ఎప్పుడైతే ద్వారకకి మథురకి వెళ్ళిపోతారో, ఆయన కృష్ణుడు ఒక సందేశాన్ని పంపిస్తారు. వెళ్ళి నా తల్లిదండ్రులకు చెప్పండి, నేను మళ్ళీ తొందరలో వస్తాను అని. అయితే ఉద్ధవుడు వెళ్తాడు యశోదమ్మ నంద మహారాజు దగ్గరికి. వాళ్ళు ఏడుస్తుంటారు, కృష్ణుడు వెళ్ళిపోయాడు. 11 ఏట వెళ్ళిపోతాడు ఆయన మథురకి. అయితే ఉద్ధవుడు వెళ్ళి చెప్తాడు, కృష్ణుడు ఫ్రెండ్ అనమాట, కజిన్ కూడా. ఆయన వెళ్ళి యశోదమ్మ నంద మహారాజులకు చెప్తారు, కృష్ణుడు భగవంతుడు అని. నంద మహారాజు యశోదమ్మ ఉద్ధవుడిని చూసి, ఉద్ధవ నువ్వు బృహస్పతి నుంచి చదువుకొని పెద్ద పండితుడు అని నేను విన్నాను, కానీ నీకు ఈ మాత్రం కూడా తెలీదా? కృష్ణుడు భగవంతుడు ఎలా అవుతాడు? పెద్దగా ఉరుములు మెరుపులు వస్తే యశోదమ్మ కొంగ వెనకాల దాక్కుంటాడు, నోరిప్పితే అబద్ధాలు ఆడతాడు. ఎప్పుడూ భగవంతుడు అంటే పూర్తిగా ఆత్మారాములై ఉండాలి. ఆత్మకాములు అంటే ఏ కోరిక అయినా కానీ తీరుతూ ఉంటుంది భగవంతుడికి. ఏ కోరిక ఆయన తీర్చుకోవాలన్నా ఆయనకి వెంటనే అయిపోతుంది. దాంతోపాటు తనలో తాను పూర్తి ఆనందం పొందుతారు ఆయన. కానీ అటువంటి భగవంతుడు పొద్దున్న లేచిన దగ్గర నుంచి నాకు ఆకలేస్తుంది అంటాడు, పొద్దున్న నుంచి తింటూనే ఉంటాడు. అది కాక అబద్ధాలు ఆడతాడు. భగవంతుడు అంటే సత్యం, పరమ సత్యాన్ని భగవంతుడు అంటారు. కానీ ఇక్కడ నువ్వు కృష్ణుని పట్టుకొని భగవంతుడు అంటున్నావు ఏంటి ఉద్ధవ అంటారు. అంటే నేను భగవంతుడు అనే విషయాన్ని కూడా మర్చిపోయి ఆ రకంగా కృష్ణుడు ప్రవర్తిస్తారు. తన ఫ్రెండ్స్తో ఎలా ఉండాలి, కరెక్ట్ ఫ్రెండ్ లాగా ఉంటాడు ఆయన, పర్ఫెక్ట్ ఫ్రెండ్. అర్జునుడికి ఆయన డ్రైవర్ కింద పనిచేశాడు ఆయన. నా ఫ్రెండ్ యుద్ధానికి వెళ్తున్నాడు, ఎప్పుడు ఆయనతో పాటు నేను కాపాడుతాను. అంత మంచి ఫ్రెండ్ ఎక్కడ దొరుకుతా చెప్పండి. కుచేలుడు, ఆయన గురుకులంలో కృష్ణుడితో పాటు చదువుకుంటాడు. పెళ్లి చేసుకొని పిల్లలయ్యాక ఆయన చాలా కట్టిక దరిద్రంలో ఉంటాడు. ఎప్పుడైతే కృష్ణుడిని కలవటానికి వెళ్తే కృష్ణుడు వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి గట్టిగా కౌగిలించుకొని ఆయన తన ఇంట్లోకి తీసుకొచ్చి రుక్మిణితో పాటు ఆయన ఒక ఆసనం మీద కూర్చోబెట్టి పాదాలు గడిగి ఎంతో మంచి సత్కారం చేస్తారు ఆయనకి. అంటే నా ఫ్రెండ్ ఎట్లా ఉన్నా కానీ, నేను ఇప్పుడు పెద్ద ద్వారకాధీష్ని పెద్ద రాజుని అని పట్టించుకోలేదు. ఫ్రెండ్షిప్ పర్ఫెక్ట్గా చేశారు. ఒక కొడుకులాగా పర్ఫెక్ట్గా, భర్తలాగా కూడా పర్ఫెక్ట్ కృష్ణుడు. సత్యభామ నాకు స్వర్గం నుంచి పారిజాత
చెట్టు కావాలి, పుష్పాలు కావాలి, చెట్టు కావాలంటే కృష్ణుడు అన్నాడు ఇంద్రుడితో గొడవ పెట్టుకొని అయినా కానీ నీకు తీసుకొస్తాను. అంటే దేవతలు కూడా గొడవ పెట్టుకొని భార్యని ప్లీజ్ చేసే హస్బెండ్ అనమాట. అంటే అన్ని రకాలుగా పర్ఫెక్ట్. ఫ్రెండ్ అయినా, హస్బెండ్ అయినా, ఒక సన్ అయినా, ఎన్ని రకాలు, ఒక లవర్ అయినా, రాధా కృష్ణులు గోపికలతోటి, అంటే ఏదైనా పర్ఫెక్ట్. మీరు ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా అందంలో అంటారా పర్ఫెక్ట్. ఇప్పుడు మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ కాంపిటీషన్స్ పెడతారండి. మిస్ వరల్డ్ని ఒక పెద్ద సింహం ముందు పెట్టామనుకోండి, మంచి బ్రేక్ఫాస్ట్ అంటుంది అది. దానికి మిస్ వరల్డ్ కదా సెల్ఫీ తీసుకుందాం అనుకోదు అది. అంటే మనుషులు జంతువులకి వారికి అట్రాక్షన్ ఉండదు వారికి. కానీ కృష్ణుడిని చూస్తే పక్షులు, జంతువులు, చెట్లు, యమునా నది, అక్కడున్న ప్రతి ఒక్క జీవి కృష్ణుని చూసి ఆకర్షితులవుతారు. అంటే అంత అందంగా ఉంటారు ఆయన. అంటే ఒక ఈ వ్యక్తి అని అనలేము, అందరూ కృష్ణుని చూసి అట్రాక్ట్ అవుతారు. అంటే చూడండి ఎంత అందంగా ఉంటారో, పర్ఫెక్ట్. ఆయనకున్న జ్ఞానం పర్ఫెక్ట్ జ్ఞానం. బ్రహ్మవారి నుంచి శివుడు, ఇంద్ర, అందరు దేవతలందరూ ఆయన నుంచి జ్ఞానం పొందాలనుకుంటారు. కృష్ణుడు ఫ్రెండ్తో మాట్లాడుతూ కురుక్షేత్ర యుద్ధంలో ఒక 45 నిమిషాలు భగవద్గీత చెప్తారు. 5000 సంవత్సరాలు కూడా మనం ఆ బుక్ చదువుకుంటున్నాం భగవద్గీత చాలా సీరియస్గా. అంటే ఎంత నాలెడ్జ్ ఉంటుందో ఆలోచించండి. అంటే జస్ట్ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఆయన ఏదో ఎంకరేజ్ చేద్దామని మాట్లాడిన విషయాలు ఇప్పుడు కూడా మనం చదువుకుంటున్నాం. అన్ని శాస్త్రాల్లోకి సారం కింద భావిస్తాం భగవద్గీతని. అంటే ఎంత నాలెడ్జ్ ఉంటుంది. ఆయన పర్ఫెక్ట్ హస్బెండ్. ఎందుకంటే ఒక భార్యను మెయింటైన్ చేయడమే కష్టం. 16,108 మందిని పెళ్లి చేసుకొని అందరినీ హ్యాపీగా ఉంచగలిగారు. దాంతోపాటు అందరికీ ఒక పెద్ద పెద్ద భవనాలు, వారికి సేవకులు అందరినీ ఆయన అరేంజ్ చేశారు. అంటే చూడండి ఎంత పర్ఫెక్ట్ పర్సన్. సో అన్ని రకాలుగా పర్ఫెక్ట్ కృష్ణుడు. ఒక సోదరుడుగా కూడా పర్ఫెక్ట్. సుభద్రకి కరెక్ట్గా అర్జునుడితో పెళ్లి చేయటం, అక్కడ ఆయన చాలా ట్రిక్ చేసి పెళ్లి చేయించాడు. సో అన్ని రకాలుగా ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా కానీ అంటే పర్ఫెక్ట్ పర్సన్ అంటే కృష్ణుడు. నాలెడ్జ్ వైజు, అందం వైజు, ఒపులెన్స్ వైజు, ఆయనకున్న ఖ్యాతి, అన్ని రకాలుగా. వైరాగ్యం కూడా కృష్ణుడికి చాలా వైరాగ్యం. అంటే ఇంత పెద్ద పేరు, ఇంత పెద్ద ప్రాపర్టీ, ఇంత సంపత్తి అన్నీ ఉన్నా కానీ కృష్ణుడు డ్రైవర్గా సేవ చేయడానికి సిద్ధపడ్డాడు. అవును. ఎవరికి అలా కుదురుతుంది? ఇప్పుడు కృష్ణుడు ద్వారకకి వెళ్ళాక అక్కడ రాణులు అడుగుతారు, నువ్వు పెద్ద కురుక్షేత్రానికి వెళ్ళావంట కదా, ఎంతమందిని చంపొచ్చావని. కృష్ణుడు అంటారు, నేను ఎవరిని చంపలేదు, డ్రైవర్ పని చేశానని. ఇప్పుడు వాళ్ళ భార్యలు అంటారు, అరే నువ్వు డ్రైవర్ పని చేసి వస్తే మేము పక్కింటి వాళ్ళకి ఏం చెప్పుకోవాలి? భర్త ఏం చేసి వచ్చాడు, పెద్ద యుద్ధానికి వెళ్ళాడు, ఏం చేశాడంటే డ్రైవర్ పని చేశాను. కృష్ణుడికి అట్లాంటి టెన్షన్ లేవు. అంటే ఆయన పూర్తి వైరాగ్యంతో ఉంటారు. సో అన్ని రకాలుగా చూస్తే కృష్ణుడు చాలా పర్ఫెక్ట్ ఇన్ ఎవ్రీథింగ్. అందుకే ఆయన మూర్తి భవించిన ఒక వ్యక్తిని ఈ రకంగా ఉండాలి అంటే, రాములు వారు ఏంటంటే మర్యాద పురుషోత్తం, కొన్ని లిమిటేషన్ దాటి చేయరు ఆయన. అని కృష్ణుడు అన్నీ చేస్తారు. ఎందుకంటే ప్రూవ్ చేయడానికి నేను భగవంతుడని. ఇప్పుడు మీరు ఈ రూల్ పెట్టారనుకోండి, ఇది చేస్తారు ఇది చేయలేరంటే కృష్ణుడు అంటారు, నాకు ఏ రూలు వర్తించదు, ఇది చేయలేనని లేదు, అన్నీ చేస్తాను నేను. అబద్ధం కూడా చెప్తాను, మోసం కూడా చేస్తాను. ఎందుకంటే నేను భగవంతుడిని కాబట్టి నాకు ఏ రూలు నా మీద అప్లై అవ్వదు. మన మీద రూల్స్ ఉంటాయి, రూల్స్ చేసిన ఆయన మీద రూల్స్ ఉండవు. రూల్స్ క్రియేట్ చేసింది ఎవరు? కృష్ణుడు. సో ఆయన మీద రూల్స్ ఏం వర్తించవు. అప్పుడప్పుడు వచ్చి రూల్స్ పాటించండి ఆయన అని చెప్తారు. తన ఎగ్జాంపుల్గా చూపిస్తూ రాముల వారిలాగా వచ్చి ఇలా రూల్స్ పాటించాలని చెప్తారు. కానీ కృష్ణుడుగా వచ్చినప్పుడు ఆయన, నేను భగవంతుని కాబట్టి నాకు రూల్స్ ఉండవు, అది కూడా చూపిస్తున్నారు ఆయన. సూపర్. అసలు చాలా చక్కగా, అంటే ప్రతి ఒక్క కేటగిరీలో కూడా ఎలా పర్ఫెక్ట్గా ఉండాలి అనేది మనకనే ఎగ్జాంపుల్గానైతే ఉన్నారు. ఆయనను చూసి ఒక స్నేహితుడిగా కానివ్వండి, ఒక పార్ట్నర్గా కానివ్వండి, ఒక మంచి కొడుకుగా తల్లిదండ్రులకి, ఇవన్నీ కూడా మనం చూసి నేర్చుకోవచ్చు. చక్కగా అసలు ఒక ఇన్స్పిరేషన్ లాగా తీసుకోవచ్చు, రోల్ మోడల్ లాగా. ఒక్కొక్కరు మీ రోల్ మోడల్ ఎవరు అని అంటే ఒక్కొక్కరు పేరు చెప్తారు, బట్ అన్ని విధాలుగా కూడా పర్ఫెక్ట్గా ఉంటూ అందరినీ చుట్టూ ఉన్న వాళ్ళని సంతోష పెడుతూ ఆయన సంతోషంగా ఉన్న వ్యక్తి ఎవరు అంటే కృష్ణుడు అని చెప్పుకోవచ్చు. ఆయన్ని అఖిల రసామృతమూర్తి అంటారు. అన్ని రకాలైన ప్లెజర్స్ని కృష్ణుడు ఎక్స్పీరియన్స్ చేస్తారు. మీకు ఈ ప్లెజర్ ఆయన ఎక్స్పీరియన్స్ చేయడం లేదు. అది కూడా
హయ్యెస్ట్ డిగ్రీ. ఒక లవ్వర్తో ప్లెజర్ వచ్చేది హయ్యెస్ట్ ప్లెజర్ కృష్ణుడు ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఒక తల్లి నుంచి వచ్చే హయ్యెస్ట్ ప్లెజర్ కృష్ణ ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఒక ఫ్రెండ్ నుంచి వచ్చే అన్నిటిది హయ్యెస్ట్ ఎక్స్పీరియన్స్ కృష్ణుడికి ఉంటుంది. అందుకే ఆయన అఖిల రసామృత మూర్తి, అన్ని రసాలని ఆయన మూర్తి భవించినవారు, అన్ని రకాలైన టేస్ట్లు ఆయన అనుభవిస్తారు. ప్రభుజీ మనకి కృష్ణం వందే జగద్గురు అని కూడా అంటూ ఉంటారు కదా, చాలాసార్లు విన్నాం. కానీ దీని వెనుకున్న అర్థం ఏమిటి? ఇప్పుడు ఏంటంటే మనకి ఏమైనా నేర్చుకోవాలి అంటే గురువు అవసరం. కృష్ణుడు మొత్తం ముల్లోకాలకి ఆయన గురువు. ఆయన నుంచి పూర్తి జ్ఞానం అనేది వస్తుంది. మొట్టమొదటి తేనే బ్రహ్మ హృదయాది కవే ముహ్యంతి యత్సూరయ అంటారు. బ్రహ్మవారు జన్మించాక ఆయన భగవంతుడి యొక్క నాభి నుంచి వస్తుంది కమల పుష్పం. గర్భోదక సాయి విష్ణు ఆయన పడుకున్నప్పుడు ఆయన నాభి నుంచి కమల పుష్పం వస్తుంది. బ్రహ్మవారు చూస్తే చిమ్మని చీకటి ఉంటుంది అన్ని దిశలుగా, ఆయనకు ఒక కమల పుష్పం కనిపిస్తుంది. అయితే పైకి వెళ్తారు, ఏమీ కనిపించదు. కిందికి వస్తారు, కమల పుష్పాన్ని తీసుకొని కింది దాకా వెళ్తే సముద్రం ఉంటుంది, గర్భోదక సాగరం అంటారు దాన్ని. దాంట్లో వెళ్తారు, ఎన్నో సంవత్సరాలు వెతుకుతుంటారు, ఏంటి నేను ఎక్కడున్నాను ఏంటి అనే విషయం కూడా ఆయనకు తెలియదు. తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి ఆ కమల పుష్పం మీద కూర్చుంటారు. అప్పుడు తప అని 2 శబ్దాలు వినిపిస్తాయి, తపస్సు చేయమని. 100 సంవత్సరాలు తపస్సు చేస్తారు. అప్పుడు ఆయనకి హృదయంలో జ్ఞానం కలుగుతుంది. ఈ జ్ఞానాన్ని ఎవరిస్తున్నారు? కృష్ణుడు ఇస్తున్నారు. సో మొట్టమొదటిగా గురువు ఎవరు అంటే కృష్ణుడు. బ్రహ్మవారి జ్ఞానం ఇచ్చారు. మనం బ్రహ్మని సృష్టికర్త అంటాం. సో ఆయన మొత్తం ముల్లోకాలని ఆయన సృష్టిస్తారు. తర్వాత ప్రతి ఒక్కళ్ళకి జ్ఞానం అనేది కృష్ణుడి ద్వారానే లభిస్తుంది. ఎందుకంటే మన అందరి హృదయాల్లో పరమాత్మ రూపంలో ఉంటారు భగవంతుడు. ఆయన మన జ్ఞానాన్ని ఇస్తారు. మొత్తం జగత్తుకి ఆయన గురువు, జ్ఞానాన్ని అందించేవారు. మత్త స్మృతిర్ జ్ఞానం అపోహనంచ అంటున్నారు కృష్ణుడు భగవద్గీతలో. అంటే జ్ఞానాన్ని ఇచ్చేవారు ఆయన. మనం అనుకోవచ్చు, అరే ఆయన జ్ఞానం ఇస్తే ఆయన కూడా స్కూల్కి వెళ్ళి నేర్చుకున్నారు కదా, ఆయన కూడా గురువు ఉన్నారు, సాందీపని ముని ఆయన గురువు. అయితే కృష్ణుడు ఏంటంటే మనకు ఒక ఉదాహరణ చూపిస్తున్నారు. నాయన నేను కూడా గురువు దగ్గరికి వెళ్ళాను, మీరు కూడా వెళ్ళాలి అని నేర్పించడానికి. యాక్చువల్లీ కృష్ణుడు ఎప్పుడైతే బృందావనం నుంచి మథురకు వస్తారో అక్కడ దేవకి వసుదేవులు ఉంటారు. కృష్ణుడిని చూస్తే కృష్ణుడికి ఆవుల్ని కాచుకోవటం తప్ప ఏం రాదు. 11 సంవత్సరాలు ఏం నేర్చుకోలేదు ఆయన. ఆవుల్ని పిలవటానికి గట్టిగా వేరు సౌండ్లన్నీ చేస్తారు, ఒక పిల్లని మోదిస్తారు, అంతకన్నా ఏం రాదు. స్మెల్ కూడా పెండ తీయటము, ఆవు పాలు పితకటము, పెరుగు, నెయ్యి, కృష్ణుడి నుంచి అదే స్మెల్ వచ్చేదంట. దేవకి వసుదేవులు అనుకున్నారు, వీడికి ఏం రాదు, శుద్ధం వద్దు, వీడిని గురుకులానికి పంపించాలి. భగవంతుడే అనుకున్నారు, గురుకులాన్ని పంపించాలి, స్కూల్కి పంపించాలని. అయితే అక్కడ మథురలో అందరిని అడిగారు, మా కొడుకు నేర్పిస్తారా? అక్కడ పెద్ద బ్రాహ్మణులు, పండితులు. వాళ్ళు అన్నారు, ఎలా నేర్పిస్తామండి, ఆయన స్వయంగా భగవంతుడు. టీచర్ అంటే మేము తిట్టాల్సి వస్తుంది, అప్పుడు పనిష్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. మేము ఎలా కృష్ణుడికి పనిష్మెంట్ ఇస్తాము, ఎలా చేస్తాము, మేము ఆయనకి టీచర్ అవ్వమని. అప్పుడు దేవకి వసుదేవులకి అర్థం కాలేదు, వీడికి టీచరా దొరకట్లేదు ఇప్పుడు, ఎవరు నేర్పిస్తారని. అందుకని వాళ్ళు ఉజ్జయినికి తీసుకెళ్తారు. ఉజ్జయిని వచ్చి మహాకాళేశ్వరి గుడి ఉంటుంది అక్కడ శివుడు భక్తులందరూ. అక్కడ సాందీపని ముని దగ్గరికి వెళ్తారు. సాందీపని ముని అడుగుతారు, మీరు మా అబ్బాయికి నేర్పిస్తారా అండి? ఆయన అంటారు, నాకేం ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఆయన శివ భక్తుడు. ఇక్కడ మథురలో అందరూ విష్ణు భక్తులు. విష్ణు భక్తులు అని ఆయన స్వయంగా విష్ణుమూర్తి, ఆయనకి మేము ఎలా నేర్పిస్తామని. అక్కడ శివభక్తుడు కాబట్టి సాందీపని సరే నేను నేర్పిస్తానని ఆయన దగ్గరికి వెళ్తారు. 64 రోజుల్లో 64 కళలు 64 విద్యలు నేర్చుకొని వచ్చేస్తారు. అంతే 64 days. అఫ్కోర్స్ ఆయనకి నేర్పించే వాళ్ళు ఎవరు, ఆయన ఒక ఉదాహరణ చూపించడానికి ఆయన నేర్చుకుంటారు, కానీ 64 daysలోనే ఎడ్యుకేషన్ అయిపోతుంది కృష్ణుడు. సో ఇక్కడ ఏంటంటే భగవంతుడి నుంచే మనందరికీ నేర్చుకోవాలి. ఆయన వేదాలన్నీ ఆయన శ్వాస ద్వారా వస్తాయి. మనకి వేద జ్ఞానం ఏదైతే ఉంటుందో ఆయన శ్వాస నుంచి వేదాలన్నీ వస్తాయి. అక్కడి నుంచి ఇప్పుడు మొత్తం సృష్టిలో అంతా వేదాల యొక్క జ్ఞానం ఉంటుంది. ఎవరైతే కరెక్ట్గా భగవంతుడిని ధ్యానం చేస్తారో వారికి మొత్తం వేద జ్ఞానం వస్తుంది. సో అందుకే కృష్ణుడి నుంచే వస్తుంది, ఆయనే జగద్గురు, ఆయన నుంచే అందరూ నేర్చుకోవాల్సింది. అందుకన కృష్ణం వందే జగద్గురు అని అంటారు. ఓకే. ఓకే. అసలు ఆ ఒక్క మాటలోనే ఎంతో అర్థం అనేది ఉంది కదా, అసలు మొత్తం సృష్టికి సంబంధించిన విషయాలతో సహా. ప్రభుజీ ఎప్పుడైనా కూడా ఒక కృష్ణుడిది ఫోటో చూసినా,
ఏ విగ్రహం చూసినా ఖచ్చితంగా కృష్ణుని కంప్లీట్ చేసేది, ఆ అలంకరణ కంప్లీట్ చేసేది వేణువు ఇంకా నెమలి పెంచం. ఎందుకు ఇవి ఉన్నాయి అసలు? అంటే ఇవేమైనా మనకు నేర్పిస్తున్నాయా? లేదా వాటి వెనక ఏమైనా అర్థం ఉందా? చాలా అర్థం ఉంది. హ్మ్. అయితే కృష్ణుడు బృందావనంలో ఉన్నప్పుడే నెమలి పించము వేణు ఉంటుంది. హ్మ్. ఆయన 11వ ఏట బృందావనం వదిలి మథురకు వెళ్తారు. అప్పుడు అక్కడ యశోదమ్మకి వాళ్ళ ఫ్రెండ్స్కి ఏం చెప్తారంటే, నేను మళ్ళీ తిరిగి వస్తాను, అందుకని ఇక్కడే వేణువుని పెడుతున్నాను, ఇక్కడే నెమలి పించాన్ని పెడుతున్నాను, మళ్ళీ వచ్చి వేసుకుంటానని. తీసుకెళ్ళరు, హుహు. బృందావనంలోనే ఉంటుంది అది. బృందావనం ఏంటంటే చాలా సరళమైన ప్లేస్. కృష్ణుడికి ఎటువంటి ఆడంబరాలు ఉండవు అక్కడ. హ్మ్. చాలా సరళమైన జీవితాన్ని జీవిస్తారు. ఒక ఎల్లో ధోతి వేసుకుంటారు, బెల్ట్ కట్టుకుంటారు గుడ్డతోటి. ఆయన వాళ్ళ అమ్మ ఏదో చిన్న అలంకరణ వేస్తుంది, వాళ్ళు తలపాగా కట్టుకుంటారు. కృష్ణుడు అలా వెళ్తున్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అక్కడున్న పూలు పుష్పాలు అన్నిటితో కృష్ణుడిని మంచిగా అలంకరిస్తారు. కృష్ణుడికి అంత సింపుల్ డెకరేషన్ బృందావనంలో. ఓకే. కృష్ణుడు అందరికన్నా చాలా సింపుల్గా ఉండే భగవంతుడు. ఇప్పుడు మనం పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళాలనుకోండి, చాలా పెద్ద అపాయింట్మెంట్ అవసరం ఉంటుంది. కానీ కృష్ణుడి దగ్గర అపాయింట్మెంట్ ఉండదు. మీరు ప్రధానమంత్రిని కలవాలనుకోండి, మనకి అపాయింట్మెంట్ దొరకటమే కష్టం ఇప్పుడు. అదే మీకు ఊళ్ళో ఒక వ్యక్తి ఆవుల్ని కాచుకుంటున్నారండి, హ్మ్. ఆయన అపాయింట్మెంట్ దొరుకుతుందా? అపాయింట్మెంటే అవసరం లేదు, డైరెక్ట్ వెళ్ళి వెళ్ళి కలవచ్చు. కలవచ్చు. సో మనకి భగవంతుడు ఎవరు అంటే, ముల్లోకాలకి అనంత కోటి బ్రహ్మాండాలకి నాయకుడైన భగవంతుడు ఏం చేస్తున్నారంటే, ఆయన ఒక చిన్న పల్లెటూరులో ఆవుల్ని కాచుకుంటున్నాడు. ఆయన భగవంతుడు మనకి. అయితే ఇది విని చాలామంది ఆశ్చర్యపోతారు, ఇదేంటి వీళ్ళు భగవంతుడిని ఆవులను కాచుకుని ఆయన అంటాడేంటి అని. హ్మ్. కానీ మా భగవంతుడు అట్లాగే, ఆయన చాలా సింపుల్, ఆయనకి అలా ఉండటమే ఇష్టం. హ్మ్. అన్నిటికన్నా హయ్యెస్ట్ ఆనందం ఆయనకు అక్కడ వస్తుంది. అయితే అక్కడ సింపుల్గా అయితే 2 కారణాలు ఉన్నాయి నెమలి పించానికి. ఒకసారి ఏమవుతుందంటే, రాధమ్మ వారు అలుగుతారు కృష్ణుడి మీద. కృష్ణుడు చాలా చాలా చిలిపి పనులు చేస్తూ ఉంటారు. అయితే నారదముని ఏం చేస్తారంటే, రాధమ్మ వారు వస్తున్నారని అక్కడ గోపికలందరూ మంచిగా అలంకరిస్తున్నారు. రాధాకృష్ణుడికి ఒక ఉయ్యాల తయారు చేస్తున్నారు. అయితే లలితాదేవి మంచిగా అలంకరిస్తుంది అక్కడ. అయితే కృష్ణుడు కూడా అక్కడే ఉంటాడు, వెయిట్ చేస్తున్నారు రాధమ్మకి, రాధవారు వస్తున్నారు. అయితే నారదముని వచ్చి అంటారు, ఏం చేస్తున్నారంటే, మంచిగా డెకరేట్ చేస్తున్నా ఉంటారు. అయితే లలితాదేవితో అంటారు, ఒకసారి ఉయ్యాలు ఊపి చూడు కరెక్ట్గా ఉందా లేదా అని. ఆమె ఊపుతుంది. ఒకసారి కూర్చొని చూడు మంచిగా ఊగుతుందా లేదా అని. ఆమె కూర్చొని కూడా ఊగి చూస్తుంది. అయితే కృష్ణుడు అంటారు, కృష్ణ నువ్వు కూడా పక్కన కూర్చో, కరెక్ట్గా ఊగుతుందా లేదా తెలుస్తుంది అని. కృష్ణుడు కూడా లలిత పక్కన కూర్చుంటాడు. అప్పుడే రాధారాణి వస్తుంది. రాధ కోపం వస్తుంది, అరే నన్ను పక్కన కూర్చోబెట్టుకోకుండా నువ్వు లలితాదేవిని పక్కన కూర్చోబెట్టుకొని ఉయ్యాలు ఊగుతావా అని ఆమె అలుగుతుంది. ఆహా! సో ఇదంతా నారదుని పని. ఇప్పుడు రాధ అలిగి ఆమె మాన మందిరికి వెళ్ళిపోతుంది. బర్సానాలో 4 కొండలు ఉంటాయి రాధ ఉండే ప్లేస్లో. మాన మందిరికి వెళ్ళి అలిగితే కృష్ణుడు అక్కడికి వచ్చి ఒక నెమలిలాగా నృత్యం చేస్తుంటాడు. హుహు. రాధ చూస్తుంది, ఇదేంటి స్పెషల్ నెమలిలాగా ఉంది, ఎప్పుడు ఇంత నృత్యం చూడలేదు. చాలా అందంగా నాట్యం చేస్తాడు కృష్ణుడు ఒక నెమలి రూపంలో. అయితే రాధకు కూడా అర్థమవుతుంది కృష్ణుడు అని. ఆమె కూడా ఒక నెమలి రూపంలో వచ్చి ఆమె కూడా నృత్యం చేస్తుంది. వాళ్ళిద్దరు నృత్యాన్ని చూసి అక్కడున్న నెమలులన్నీ వచ్చి చూస్తూ ఉంటాయి, అరే ఇంత అందంగా నృత్యం చేస్తున్నారు వీళ్ళు అని. సో ఆ తర్వాత వాళ్ళు రాధాకృష్ణలా మారిపోతారు. అయితే అక్కడ నెమలిలో ఉన్న రాజు ఆ నృత్యానికి మెచ్చి ఆయన ఒక నెమలి పింఛాన్ని తీసుకెళ్ళి కృష్ణుడు గిఫ్ట్గా ఇస్తారు. ఓకే. సో అందుకని కృష్ణుడు నెమలి పింఛాన్ని పెట్టుకుంటారు గిఫ్ట్గా. హుహు. ఇది ఫస్ట్ కారణం. రెండో కారణం ఏంటి అంటే, ఒకసారి ఇది నెమలులు ఏంటంటే ఆడ మగ ఎప్పుడు కలుసుకోవు. హ్మ్. నెమలి ఎప్పుడైతే మేఘాలు వస్తాయో ఆ వర్షం వస్తున్న సమయంలో ఎంతో ఆనందంగా పరవశంతో నృత్యం చేస్తాయి. ఆ నృత్యం చేసినప్పుడు వాటి కంటి నుంచి నీళ్లు కారుతాయి హ్మ్. ఆనందంగా. ఆ నీటిని ఆడ నెమలి తాగు దానికి గర్భం వస్తుంది, దాని ద్వారా ఇంకా నెమళ్ళు పుడతాయి. హుహు. సో ఎప్పుడు కలుసుకో అంటే ఎప్పుడు ప్యూర్గా ఉంటాయి. అది ప్యూర్గా ఉంటాయి కాబట్టి కృష్ణుడు నెమలి పింఛాన్ని పెట్టుకుంటారు. ఇది ఇంకో కారణం చెప్తారు. ఓకే. సో ఈ 2 రీజన్స్ నెమళ్ళు
పింఛం పెట్టుకోవడానికి. ఇంకోటి వచ్చి వేణు. కృష్ణుడు వేణు వాయిస్తుంటారు కదా! సో, దీనికి ఇంకొక స్పెషాలిటీ ఉంది. కృష్ణుడి యొక్క వేణు స్పెషాలిటీ ఏంటి అంటే, ఆయన చాలా నేను అదే అన్నా కదా! బృందావనంలో అన్నీ సింపుల్‌గా ఉంటాయి. ఏమి సొఫిస్టికేషన్ లేదు. మీకు పెద్ద పెద్ద ఇన్‌స్ట్రుమెంట్స్ అని ఏమి ఉండవు అక్కడ. ఒక వేణుతోటే కృష్ణుడు అందరినీ ఆకర్షిస్తారు. అవును. ఆ! అంటే అది దేనితో తయారు చేస్తాం? ఒక వెదురు కర్రతో తయారు చేస్తారు అంతే. దానికి కూడా ఏమి పెద్ద మిషన్‌లు ఏమి అవసరం ఉండదు మీకు. సో, కృష్ణుడు చెప్పులు కూడా వేసుకోరు బృందావనంలో. అంటే ఒకసారి కృష్ణుడు ఆయన గోపాష్టమి రోజు, ఆ రోజు నుంచి కృష్ణుడిని ఆవుల్ని మేపటానికి పంపియాలి. అయితే యశోదమ్మ ముందు రోజు అంటుంది, ఇదిగో గొడుగు, చెప్పులు. నీకు ఆవుల్ని కాచుకోవడానికి వెళ్ళినప్పుడు నీకు ఇవి అవసరం అని. కృష్ణుడు అంటారు, ఎన్ని ఆవులు ఉన్నాయంటే 9 లక్షలు ఉన్నాయి. అన్ని ఆవులకి చెప్పులు ఇవ్వండి, అన్ని ఆవులకి గొడుగులు ఇవ్వండి. యశోదమ్మతుంటే, అరే అన్నిటికీ ఎట్లా కుదురుతుందిరా అంటే, లేదు లేదు వాళ్ళు వేసుకుంటేనే నేను వేసుకుంటాను, లేకుంటే లేదు. అయితే యశోదమ్మ అంటుంది, అరే 9 లక్షల ఆవులకి చెప్పులు ఎలా కొడతాంరా, అన్ని గొడుగులు ఎలా తెస్తామంటే, కృష్ణుడు అప్పుడు చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్, చాలామంది ఇది అంటారు, ధర్మో రక్షతి రక్షిత అని మీరు వినే ఉంటారు ఇది. అప్పుడు కృష్ణుడు అంటారు, అరే నేను ధర్మాన్ని కాపాడితే ధర్మం అన్ని కాపాడుతుంది. సో, ఇక్కడ నేను ఆవులకి సేవ చేస్తున్నాను, వారికి లేనిది నేను ఎలా ఉంచుకుంటాను? సేమ్గా ఉండాలి, ఈక్వల్ లెవెల్లో ఉండాలి. యశోదమ్మ అంటే సరే. అయితే ఆవులన్నిటికీ తెలుస్తుంది, అరే కృష్ణుడు రేపు మమ్మల్ని తీసుకెళ్తున్నారు మేపటానికి, కానీ కృష్ణుడు చెప్పులు వేసుకోవట్లేదని తెలుస్తుంది. రాత్రి ఆవులన్నీ వెళ్ళి బృందావనం చుట్టూ అన్ని రాళ్ళని కాళ్ళతో కొట్టి పిండి పిండి చేసేస్తుంది. అక్కడ చూస్తే మీరు బృందావనంలో మట్టి చాలా సాఫ్ట్గా ఉంటుంది, దాన్ని రమణ్ రేతి అంటారు. రమణంగా చాలా ముదురుగా ఉంటుంది. ఎందుకంటే కృష్ణుడు పాదాలకి ఇబ్బంది కలగకూడదని ఆవులు ఆ పనులు చేస్తాయి అక్కడ. సో, మీకు టాల్కమ్ పౌడర్ లాగా ఉంటాయి అక్కడ రమణ్ రేతి. సో, చాలా స్పెషల్. ఎందుకంటే అప్పుడు కృష్ణుడు ఆవుల్ని తీసుకొని వెళ్తారు. అంటే ఆయనకు చెప్పులు కూడా వేసుకోరు, పెద్దగా ఏమీ ఆభరణాలు ఏముండవు, చాలా సింపుల్గా ఉంటాయేవో యశోదమ్మ వేస్తుంటుంది. సో, దాంతోపాటు ఈ వేణు చాలా ఎప్పుడు కృష్ణుడితో పాటు ఉంటుంది వేణు. అయితే గోపికలకి చాలా కోపం వస్తుంది. అరే ఎందుకంటే ఆ లవర్ రిలేషన్షిప్ ఏంటంటే క్లోజ్గా ఉండాలనుకుంటారు. మేము ఇంత కష్టపడి క్లోజ్గా ఉండాలనుకుంటే ఈ వేణు ఎప్పుడు కృష్ణుడితో పాటు ఉంటుంది. కృష్ణుడి నోటి నుంచి వచ్చే మధురం అంతా ఈ వేణు ఎంజాయ్ చేస్తుంది ఫస్ట్. మాకు కూడా దక్కట్లేదు ఇది. 24 గంటలు కృష్ణుడు దాంతో పాటు ఉంటారు. వేణు అంటే చాలా గోపికలకు కోపం అనమాట, మాకు లేని ఫెసిలిటీ దీనికి ఉంది అని. అయితే ఒకసారి వేణు గీతం అని ఉంటుంది. కృష్ణుడు వేణు వాయిస్తే ఏమేం జరుగుతుంది బృందావనంలోని ఒక మొత్తం అధ్యాయం ఉంటుంది. చెట్లు ఎలా ప్రవర్తిస్తాయి, యమునా నది పరిస్థితి ఏంటి, కృష్ణుడు వేణు వాయిస్తే గోపికల పరిస్థితి ఏంటి, మేఘాల పరిస్థితి ఏంటి, కృష్ణుడి యొక్క అక్కడున్న ఆవుల పరిస్థితి ఏంటి, అన్నిటి మీద ప్రభావం ఏ విధంగా ఉంటుందో ఒక మొత్తం అధ్యాయం ఉంది వేణుగీతం అని. అయితే గోపికలు ఇలా కంప్లైంట్ చేస్తే వేణు కూడా అంటుంది, అరే ఏమంటున్నారు మీరు, చిన్నప్పుడే నేను ఏం తపస్సు చేశానని నాకు ఈ పొజిషన్ లభించిందా కృష్ణుడితో పాటు అంటున్నారు కదా. చిన్నప్పుడే నేను నా తల్లిదండ్రులను విడిచిపెట్టేశాను, ఎందుకంటే వెదురు చెట్లు పెరుగుతుంటే ఆ నీటి ప్రవాహం వల్ల కొన్ని కొట్టుకుపోతాయి, వాటిని వీళ్ళు పట్టుకొని తర్వాత నన్ను తీసుకున్నారు. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల నుంచి దూరం అయిపోయాను. తర్వాత నన్ను తీసుకొని కట్ చేశారు నన్ను, అంటే నా యొక్క చేతులు కాళ్ళన్నీ కట్ అయిపోయాయి. తర్వాత నన్ను వేడి దాంట్లో హోల్స్ చేయాలంటే మీరు వేడిగా ఊసని వేడి చేసి దాంట్లో కుచ్చాలి. వేడి ఊసలతో నన్ను కుచ్చారు. సో, ఇన్ని తపస్సు చేశాక నాకు కృష్ణుడి యొక్క సాంగత్యం లభిస్తుంది. సో, మీరేం తపస్సు చేశారంటున్నారు, నేను తపస్సు చేశాను అప్పుడు కానీ నాకు ఈ పొజిషన్ లభించింది. సో, ఇలా చాలా సింపుల్ విషయాలు. అయితే కొంతమంది ఏం చేస్తారంటే ఈ వేణు చూడండి, ఆ వేణులో ఒక వెదురు ఇంపార్టెంట్ కాదు, ఆ హోల్స్ ఇంపార్టెంట్ అంటారు జనాలు. ఎందుకంటే ఆ హోల్స్ వల్ల కదా సౌండ్ వచ్చేది. అందుకే శూన్యం ఇంపార్టెంట్ అంటారు, కానీ అది కరెక్ట్ కాదు. దాంట్లో కృష్ణుడి చేతిలో ఉంది కాబట్టి అది ఇంపార్టెంట్. సో, ఆ రకంగా చాలా సింపుల్ వస్తువులు, నెమలి పించమైనా కానీ వేణు అయినా కానీ
కృష్ణుడికి చాలా సింపుల్ వస్తువులు అవసరం ఉంటాయి. వాటితో పాటు ఆయన అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్‌తో అయినా గానీ అన్ని రకాలైన ఆనందాన్ని పొందుతారాయన. అంటే నెమలి వెనుక ఒక స్టోరీ ఉంది. అంతే కాకుండా వేణువు కూడా ఎంత తపస్సు చేస్తే దానికా ఏమంటారు పొజిషన్ దొరికింది అనేది అర్థమవుతుంది. అంటే మనం కూడా కృష్ణుడి చేరువగా ఉండాలి అనంటే ఎంతో సాధన చేయాలి అనేది కూడా ఇందులో అర్థం చేసుకోవచ్చు కదా! ఏమీ కరెక్ట్. చేయకుండానే కృష్ణుడు మనకు ఆ పొజిషన్ ఎందుకిస్తాడు? అంత ప్రేమ, ఇంకా భక్తి, తపస్సు అనేది ఖచ్చితంగా ఉండాలి. కరెక్ట్. ప్రభుజీ, ఇప్పుడు విష్ణుమూర్తివి అన్ని అవతారాలతో పోలుస్తే మనము ఏ అవతారాల్లో జరగంది కృష్ణుడు అవతారం అప్పుడు మాత్రం ఆ బోయవాడి విషబాణం చేత ఈ విధంగా జరగడం అనేది అవుతుంది కదా! ఎందుకు అలా? ఎందుకు కృష్ణుడి అవతారంలోనే ఇలాగా? ఇదేంటంటే కృష్ణుడు 2 రకాలైన లీలలు చేస్తారు. ఒక లీల ఏంటంటే నేను భగవంతుడని ఆయన క్లియర్‌గా చెప్పేస్తారు. ఇప్పుడు మనం ఏమంటాం, పూతన్ని చంపేశాడు 10 రోజుల సమయం వయసున్నప్పుడే. ఆయన శకటాసురుని చంపేశారు. కాళీ మీద నృత్యం చేశారు. అఘాసురుడు అంటే పెద్ద సర్పాన్ని చంపేశారు. ఇలా చాలా అసురుల్ని సంహరించారు అని మనం వింటాం కృష్ణుడి గురించి. అంటే ఆయన చాలా పెద్ద గొప్ప భగవంతుడు అనే విషయం మనకు తెలుసు. అయితే ఇప్పుడు ఇదే విషయాన్ని మీరు అసురులకు చెప్పారనుకోండి, అంటే ఎవరైతే రాక్షసులు దానవులు ఉన్నారు, అరే కృష్ణుడు ఇలా ఇలా చేశారంటే, అరే ఏదో నీటి పాముని మీద నృత్యం చేసి పెద్ద గొప్పగా అనుకుంటున్నారా? ఏదో గోపికలతో డ్యాన్స్ వేయటం వల్ల గోపికల యొక్క వస్త్రాలు హరించి వెన్న దొంగతనం చేసుకున్నామండి మీరు భగవంతుడు ఎలా అంటున్నారు అంటే వాళ్ళు ఎగ్జాక్ట్గా మనం చెప్పిన దానికి ఆపోజిట్గా మాట్లాడతారు వాళ్ళు. వారి ప్రవర్తన ఆ విధంగా ఉంటుంది. అయితే భగవంతుడి యొక్క దయ ఏంటంటే, సరే అసురులకు కూడా సహాయపడటానికి కొన్ని లీలలు ఎక్స్ట్రా చేస్తారు ఆయన. వాళ్ళు ఇంకా వాళ్ళ యొక్క నమ్మకాన్ని పెంచడానికి, నేను భగవంతుడు కాదు అని వాళ్ళకి అనిపించాలి అంటే కొన్ని లీలలు ఎక్స్ట్రా చేయాలి. ఆ లీలలు చూసి వాళ్ళు పూర్తి నమ్మకం ఉంటుంది ఆయన భగవంతుడు కాదని. సో భక్తుల మీద ఎంత కృప చూపిస్తారో భక్తులు కాని వాళ్ళ మీద కృప కూడా చూపిస్తారు భగవంతుడు. సరే నేను లేననుకుంటున్నారు కదా, అది కూడా నిరూపించండి. సో మీకు ఈ విషయాలు చూపిస్తాను. దుర్యోధనుడికి కృష్ణుడు వచ్చి, నాయనా నువ్వు పాండవులతో సంధి చేసుకో, యుద్ధం వద్దు, కాంప్రమైజ్ అయిపో. వాళ్ళు 5 గ్రామాలు ఇచ్చినా కానీ వాళ్ళు ఒప్పుకుంటున్నారు, యుద్ధం చేయకుండా అడ్జస్ట్ అయిపోతా అంటున్నారు. కానీ దుర్యోధనుడు వినలే, ఎంత నచ్చ చెప్పినా. అయితే కృష్ణుడు నేను భగవంతుడిని నిరూపించడానికి ఒక విరాట్ రూపాన్ని చూపిస్తారు దుర్యోధనుడికి. దుర్యోధనుడికి అది నమ్మకం కలగలే, ఏదో మ్యాజిక్ చేస్తున్నాడు వీడు అనుకున్నాడు. అంటే చూడండి, అసురులకి వాళ్ళకి మీరు భగవంతుడు ఆయన గొప్పతనం చూపించినా కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇప్పుడు భగవంతుడు విరాట్ రూపం చూపించాడు అంటే అబ్బో ఆయన భగవంతుడు. ఇప్పుడు జనాలు ఏమంటారు, మీరు చూపించండి భగవంతుడు చూపించండి నమ్ముతామని. అరే దుర్యోధనుడు ముందు సాక్షాత్తుగా భగవంతుడు నించున్నాడు, నమ్మాడా దుర్యోధనుడు? నమ్మలేదు. విరాట్ రూపం చూపిస్తే నమ్ముతామా అంటే దుర్యోధనుడికి విరాట్ రూపం కూడా చూపించారు, అయినా నమ్మలేదు. అంటే వాళ్ళ మెంటాలిటీని అట్లా ఉంటుంది, మీరు ఏం చేసినా వాళ్ళు నమ్మరు. ఇక్కడ జనాలు ఏంటంటే చూపించండి నమ్ముతా ఉంటారు, చూపించినా కానీ నమ్మని వాళ్ళు ఉన్నారు అక్కడ. అంటే వాళ్ళ మెంటాలిటీ ఎప్పుడు చేంజ్ అవ్వదు. అయితే వారికి కూడా సపోర్ట్ చేయడానికి సైనా నువ్వు అలా ఉండాలనుకుంటే కృష్ణుడు ఈ లీల ఏదైతే ఉందో తన కాలుకి ఏదో, ఇప్పుడు చూడండి బొటన్ వేలుకి ఎవరన్నా బాణం వేశారనుకోండి, ఎంత ఛాన్స్ ఉంటుంది చనిపోవటానికి? చాలా తక్కువ. బొటన్ వేలుకి అది కూడా, అది కట్ అయినా కానీ మనం చావం. ఎవరికైనా యాక్సిడెంటో బొటన్ వేలు పోయింది అనుకోండి, కాలే పోయింది అనుకోండి, బతుకుతాడు కదా. ఆ బొటన్ వేలు పోవటం వల్ల ఎలా చనిపోతారు? అంటే కృష్ణుడి ఏంటంటే ఓకే యదువంశం వాళ్ళ మీద శాపం లభించింది, వాళ్ళందరూ చనిపోతారని, సో కృష్ణుడు కూడా ఆ బోయవాడి యొక్క ముక్కతో చనిపోయాడు. అయినా బొటన్ వేలు కొడితే ఎవరు చనిపోతారు? అంత పెద్ద పెద్ద యుద్ధాలు చేశారు కృష్ణుడు, ఎంతోమంది అసురుల్ని చంపేశారు. ఏ యుద్ధంలోనూ ఎన్నో గాయాలు అయి ఉంటాయి. భీష్మాచార్యులు కొట్టిన బాణాలకు కూడా కృష్ణుడికి ఎన్నో గాయాలయ్యి రక్తం కూడా కారిందంట. కానీ ఆయనకి అప్పుడు చనిపోలేదు. బోయవాడు కాలు కొడితే ఎలా చనిపోతారు? చూడండి, ఇదేంటంటే కృష్ణుడు ఒక లీల చేశారు. ఈ అసురులు ఉన్నారు కదా, వీళ్ళకి సపోర్ట్ చేయడానికి, సరే నేను భగవంతుడు కాదన్నారు కదా, చూడు నేను కూడా నీలాగే చనిపోయాను అని చూపించడానికి. సో అది భక్తులకి ఏంటంటే అది జస్ట్ ఒక లీల, వీళ్ళందరినీ మోసం చేయటానికి. సరే మీరు ఆ విధంగా ఉండాలనుకుంటున్నారా, మీరు అలా కంటిన్యూ అవ్వండి. సో మిగతా అవతారాలన్నీ
వాళ్ళు వచ్చి వెళ్ళిపోతారు. కృష్ణుడు ఒక స్పెషల్‌గా ఆయన ఆయన రావటమే చాలా స్పెషల్‌గా వచ్చారు. ఇప్పుడు భగవంతుడు అనుకోండి ఎంతో అద్భుతంగా రావాలి కదా! ఎక్కడొచ్చారు ఆయన? జైల్లో వచ్చారు. జైల్లో పుట్టడం ఏంటి భగవంతుడు? హ్మ్. భగవంతుడి తల్లిదండ్రులు అంటే ఇంకెంత స్పెషల్‌గా ఉండాలి? వాళ్ళెక్కడున్నారు? జైల్లో ఉన్నారు. అంటే భగవంతుడు రావటమే జైల్లో పుట్టటము, పుట్టిన వెంటనే భయపడ్డాడు. ఎవరికి? వాళ్ళ మామతో. పారిపోయాడు. హ్మ్. ఎక్కడో దాక్కున్నాడు వృందావనంలో. ఈయనేం భగవంతుడు రా బాబు! పుట్టిన వెంటనే పారిపోయి దాక్కున్నాడేంటి? అదే భగవ గదా! ఆ! ఇప్పుడు పుట్టిన వెంటనే నువ్వు వెంటనే మీ తల్లిదండ్రులను కాపాడాలి, కంసుడిని చంపేయాలి. హ్మ్. అలా కాకుండా నువ్వు పారిపోవటం ఏంటి? హ్మ్. సో, భగవంతుడు లీలలన్నీ చాలా అందరినీ చాలా భ్రమితుల్ని చేస్తాడు. సో, అవి అలౌకికమైన లీలలు. అవి అర్థం చేసుకోవడం చాలా కష్టం. అరే! ఎందుకు ఇలా చేశారు? కృష్ణుడికి కంసుడిని చంపడం ఎంత కష్టమా? హ్మ్. అంత పెద్ద కష్టమేం కాదు. కానీ ఆయన ఇష్టం. ఆయన స్టైల్‌లో ఆయన చేసుకుంటారు. ఆయన భయపడి పారిపోయినట్టు, తర్వాత ఇలాగా తర్వాత దేవకి వసుదేవుల దగ్గరకొచ్చి సారీ నేను 11 సంవత్సరాల దాకా మీతో పాటు ఉండలేదు. నేను పారిపోవాల్సొచ్చింది కంసుడి భయం వల్ల నన్ను క్షమించండి అని దేవకి వసుదేవుల ముందు ఆయన క్షమాపణ అడుగుతారు. సో, ఇలా కృష్ణుడు చేసే లీలలు ఎవరికీ అర్థం కాదు అట్లా. అంత ఈజీ కాదు. సో, హ్మ్. అందుకే కొంతమంది ఆయన భగవంతుడు కాదంటారు. మనం సరే అది మీ గురించి కృష్ణుడు చేసిన లీలనైనా నువ్వు అదే దాని మీదే ఉండు. అని మాకు తెలుసు ఆయన ఎంత గొప్పవాడు అని. హ్మ్. చాలా చక్కగా చెప్పారు ప్రభుజీ. ఇప్పుడేమో మనం కలియుగం అని అంటాం దీన్ని. కలియుగంలో ఒకప్పటి కాలంతో పోలిస్తే ఎన్నో పాపాలు అసలు చెప్పనక్కర్లేదు మాటల్లో. ఎంత చెడనేది జరుగుతుంది, ఎంత పాపం పెరుగుతుందని చెప్పి. మరి ఇలాంటి కలియుగంలో కలి దోషాల నుండి మనం తప్పించుకోవాలి అనంటే ఏమైనా చెప్తారా? సో, భగవంతుడు కృష్ణే సుధాంపుగతే ధర్మజ్ఞానాదిభిः సహ కలో నష్టదృశామేషాం పురాణార్కో దునోదితః అని భాగవతంలో చెప్పబడుతుంది ఈ శ్లోకం. హ్మ్. ఈ మీరు అడిగిన ప్రశ్న శౌనకాది ఋషులు వారు సూత గోస్వామిని అడుగుతారు. కృష్ణుడు తన ధామానికి వెళ్ళిపోయారు కదా! హ్మ్. ఆయన వెళ్ళిన వెంటనే కలి స్టార్ట్ అయిపోతుంది. 5000 సంవత్సరాల క్రితం కృష్ణుడు తన ధామానికి వెళ్ళిపోతారు. కలి స్టార్ట్ అయిపోతుంది. ఈ కలియుగంలో కలో దోష నిదే రాజన్. ఈ కలియుగంలో ఎన్నో దోషాలు ఉంటాయంట. హ్మ్. సో, అయితే మంద సుమంద మతయో మంద భాగ్యా ఉపద్రుత. కలియుగంలో అందరికీ ఇబ్బంది. అయితే అప్పుడు శౌనకాది ఋషులు అక్కడ 1000 సంవత్సరాల యజ్ఞాన్ని తలపెడతారు. కలియుగం యొక్క ప్రభావం తగ్గించి మనందరికీ మంచి కలగాలని. సో, అక్కడ వాళ్ళ యొక్క డిస్కషన్ జరుగుతుంది సూత గోస్వామితో. వాళ్ళని అడుగుతారు కలియుగ ప్రభావం ఎలా తగ్గించాలి? అంటారు కృష్ణుడు తన ధామానికి వెళ్ళిపోయాక పురాణార్కో ధునోదుతః ఒక భాగవత పురాణాన్ని పంపించారంట ఆయన. హ్మ్. ఎవరైతే ఈ భాగవత పురాణాన్ని ఆశ్రయిస్తారో ఆ కలియుగ ప్రభావాన్ని తట్టుకోవచ్చు. ఎందుకంటే ధర్మము జ్ఞానం అనేది భాగవతాన్ని ఆశ్రయించాయి. ఎవరైతే భాగవతాన్ని అర్థం చేసుకొని చదువుతారు, ఇప్పుడు మనమంతా డిస్కస్ చేసుకునేది కృష్ణులంతా భాగవతమే. హ్మ్. నేను చెప్పిందంతా భాగవతంలో ఉంది. సో, ఈ భాగవతాన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో వారు కలియుగ ప్రభావాన్ని తట్టుకోవచ్చు. ఇంక వేరే మార్గం లేదు. 2 మార్గాలు ఇచ్చారు. ఒకటి హరినామము, ఒకటి భాగవతము. హ్మ్. ఎవరైతే భాగవతాన్ని నిత్యం భాగవత సేవయ నష్టప్రాయేషు అభద్రేషు. నష్టప్రాయేషు అంటే మనకున్న అభద్రాలన్నీ తొలగిపోతాయంట. దాంతోపాటు హరినామాన్ని ఆశ్రయించాలి. సో, కలియుగం యొక్క ప్రభావం ఎవరికైనా కావాలంటే రోజు ఏం చేయాలి? వాళ్ళు పొద్దున్నే లేచి వాళ్ళు మొబైల్ మీద ధ్యానము, టీవీ మీద ధ్యానము, వాళ్ళున్న యాక్టర్స్ మీద, న్యూస్ మీద వాటి మీద ధ్యానం చేస్తూ ఉంటారు. ఆ ధ్యానాన్ని కొంచెం తగ్గించాలి. సినిమా చూస్తున్నామంటే 2 గంటలు ధ్యానం చేస్తున్నట్టే మీరు. హ్మ్. ఎవరి మీద ధ్యానం చేస్తున్నారో అక్కడున్న వ్యక్తుల మీద ధ్యానం చేస్తున్నారు. కానీ ఆ ధ్యానం మీరు కృష్ణుడి మీద చేయాలి. ఆ ధ్యానం మీరు భగవంతుడి యొక్క నామం మీద చేయాలి. సో, ప్రతిరోజు మనం భాగవత కథ వినటం మంచిది. రోజుకు 1 గంట సేపు. రోజు హరినామం చేయాలి. ఒక హాఫ్ అన్ అవర్ మెడిటేషన్. నార్మల్‌గా కూడా ఒక 30 నిమిషాలు మీరు రోజుకు పక్కన పెట్టుకున్నారనుకోండి, మీకు చాలా బిజీ అనుకుంటే 10 నిమిషాలు మీరు భగవన్ నామస్మరణ చేయాలి. 10 నిమిషాలు భగవద్గీత, భాగవతం చదువుకోండి. ఇంకొక 10 నిమిషాలు మీ జీవితంలో ఏ డైరెక్షన్‌లో వెళ్తున్నారో కొంచెం ఆలోచించండి. మీకు అలా కుదరలేదంటే 15 నిమిషాలు నామజపం చేయండి. 15 నిమిషాలు భాగవతం చదువుకోండి. రోజుకి 30 మినిట్స్. హ్మ్. మీకు 24 అవర్స్‌లో 30 మినిట్స్ ఇస్తున్నారు. అంటే 2%. రోజుకి 2% మీరు భగవంతుడికి ఇవ్వండి.
15 నిమిషాలు మంత్రజపం చేయండి, 10 నిమిషాలు భాగవతం చేయండి. వారానికి ఒక 2 గంటలు మీరు వెళ్ళి సత్సంగంలో పాల్గొనండి. గుడికి వెళ్ళి ఒక సత్సంగంలో మీరు రెగ్యులర్గా వినొచ్చు. వారానికి 2 అవర్స్. నెలకి ఒక రోజు సపరేట్గా కేటాయించాలి భగవంతుడికి. మీరు ఏ యాదగిరిగుట్టనో ఏ తీర్థస్థానంకో ఒక రోజుకి వెళ్ళి అక్కడ టైం స్పెండ్ చేసి రావాలి. నెలకు ఒకసారి. సంవత్సరానికి ఒక వారం రోజులు తీర్థయాత్రలకు వెళ్ళాలి. ఏ బృందావనమో జగన్నాథ్పురినో ద్వారకనో అట్లా వారం రోజులు వెళ్ళి రావాలి. సో అలా మీ లైఫ్ని ప్లాన్ చేసుకుంటే కలి ప్రభావాన్ని తగ్గించవచ్చు. ఓకే. ఓకే. ఒక ఇది ప్రాపర్ ప్రాక్టికలే ప్లాన్. కదా, ప్రాక్టికలే. అవునవును. మనకి ఉన్న ఈ బిజీ స్కెడ్యూల్స్‌లో కూడా అదొక చిన్న రిఫ్రెష్‌మెంట్, షార్ట్ బ్రేక్ లాగా ఒక మైండ్ అనేది రిఫ్రెష్ అవ్వడానికి కూడా చాలా తోడ్పడుతుంది కదా గురుగారు. ఇప్పుడు చూడండి, ఒక హ్మ్. వ్యక్తి ఆయన అడవికి వెళ్ళి ఆయన చెట్లను కొడుతున్నారు. హ్మ్. ఆయన గొడ్డలు తీసుకొని మొదటి రోజు వెళ్ళినప్పుడు అప్పుడే స్టార్ట్ చేశాడు కాబట్టి ఒక చెట్టును నరికేశాడు. 2 రోజులు వేసారు, కొంచెం స్ట్రెంత్ పెరిగింది, 2 చెట్లను నరికారు. 3వ రోజుకల్లా 3 చెట్లు, 4 రోజులు 4, హ్మ్. 5వ రోజు ఇంకా ఎఫిషియన్సీ బడికి 5, 6, 7వ రోజుకి 2 చెట్లనే హ్మ్. నరికాడు. హ్మ్. 8వ రోజు అది ఒకటే అయిపోయింది. 9 రోజులు కూడా ఒకటే చెట్టు. ఆయనకు అర్థం కాలేదు, ఏంటి నా ఎఫిషియన్సీ పడిపోయిందని. అక్కడి నుంచి ఒక సాధువు వెళ్తుంటే అడిగాడు, ఏంటండి నేను ఒకసారి 5 చెట్లను నరికేసేవాడిని, ఒక చెట్టు నువ్వు నరకలేకపోతున్నాను. ఆయన అన్నాడు, దాన్ని నీ గొడ్డలి పదును పోయింది, దాన్ని పదును పెట్టుకోని. సో దాన్ని పదును చేయటం వల్ల మళ్ళీ ఎఫిషియన్సీ పెరిగిపోయింది. సో మనం కూడా లైఫ్లో ప్రతిరోజు ఒక యాక్షన్ చేస్తున్నప్పుడు ఒక ఎఫిషియన్సీ పెరగాలి అంటే కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఆ కాన్సన్ట్రేషన్ అనేది ప్రతిరోజు మేము 1/2 అవర్ చెప్పాను కదా, అరగంట సేపు భగవన్నామ స్మరణ చేయటం, భాగవతం చదువుకుంటే మీకు ఆ రోజు కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. చాలామందికి ఈ యొక్క ప్రాబ్లం ఉంటుంది, అరే నేను చేయగలుగుతాను కానీ చేయలేకపోతున్నాను, నాకున్న ఫుల్ కెపాసిటీని యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాను. హ్మ్. ఇంకోటి ఏంటంటే వాళ్ళ ప్రాబ్లం కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. నీకు ఫస్ట్ నువ్వు ప్రతిరోజు పొద్దున్నే లేచి ఒక 1/2 అవర్ నువ్వు ఈ ప్రాక్టీస్ చేస్తే ఇమీడియట్గా ఎఫిషియన్సీ పెరిగిపోతుంది. అరే ఆ 30 మినిట్స్ పోతుంది కదా, ఆ 30 మినిట్స్ పోవట్లేదు. ఆ వ్యక్తి గంట సేపు పదును పెట్టాడు, కానీ ఆ గంట పదును వల్ల ఏమైంది, ఆ రోజంతా ఎఫిషియన్సీ పెరిగిపోయింది. సో మీరు 30 మినిట్స్ అనుకుంటున్నారు, కానీ రోజంతా మీకు దానివల్ల బెనిఫిట్ ఉంటుంది, ప్రొడక్టివిటీ పెరిగిపోతది. పెరిగిపోతుంది. హ్మ్. చాలా చెప్పారు గురుగారు. విత్ ఎగ్జాంపుల్ కథతో చెప్పడం వల్ల ఇంకాస్త క్లియర్‌గా అసలు ఎందుకు మనకు ఆ బ్రేక్ అనేది అవసరము, Yes. దానివల్ల మన ఎఫిషియన్సీ ఏ విధంగా పెరుగుతుంది అనేది అర్థమవుతుంది. ఇంకొకటి ప్రభుజీ, మనము ఇంట్లో కొంతమంది చక్కగా కృష్ణుడివి విగ్రహాలు పెట్టుకుంటారు. చాలా ప్రేమతో తెచ్చుకొని పెట్టుకుంటారు. కానీ అలా విగ్రహాలు పెట్టుకోవచ్చా? అంటే పటం పెట్టుకునే దానికి, విగ్రహం పెట్టుకున్నప్పుడు ఏమైనా నియమాలు ఎక్స్‌ట్రా యాడ్ అవుతాయా? ఎటువంటి నియమాలు పాటించాలి అటువంటప్పుడు? భగవంతుడి విగ్రహాలు చాలామంది వాళ్ళు హాల్లో డెకరేషన్ కింద పెట్టుకుంటారు. హ్మ్. యాక్చువల్లీ ఎందుకు పెట్టుకుంటాము హాల్లో అక్కడక్కడ ఫోటోలు అంటే ఆయన్ని గుర్తుంచుకోవడానికి. హ్మ్. మనకి ఎంత భగవంతుడు గుర్తుంటే అంత మనకి మంచిది. సో అందుకే ఇంట్లో అన్ని చోట్ల ఫోటోలు అవి పెట్టుకుంటాం, ఆయన గుర్తుంచుకుంటాను. అయితే ఎప్పుడైతే మీరు భగవంతుడి విగ్రహాన్ని దేవుడి గుళ్ళో అంటే దేవుడి మందిరంలో పెట్టుకుంటారు, మీ ఇంట్లో చిన్న మందిరాలు ఉంటాయి, దాంట్లో పెట్టుకున్నప్పుడు మీరు ఒక స్టాండర్డ్ని మెయింటైన్ చేస్తే, మీరు ఇంట్లో వండుకున్నది ఎల్లిపాయ లేకుండా ఆయనకి రోజు ఆరగింపు పెట్టాలి. హ్మ్. ఆయన ఎల్లిపాయ తినరు, తమోగుణం ఆహారం. టీ కాఫీ కూడా పెట్టకండి భగవంతుడికి. ఎల్లిపాయ లేకుండా, టీ కాఫీ లేకుండా, బయట నుంచి వస్తువులు కాకుండా మీరు చేసి రోజు ఆయనకి తులసి దళం వేసి ఆయన ముందు పెట్టి, భగవంతుడా మీరు స్వీకరించండి అని మంచిగా మీకు తెలిసిన మంత్రాలు ఏమన్నా, ఆయన గురించి శ్లోకాలు ఏమైనా ఉంటే చదివి ఆయన ముందు పెడితే మీరు తినేదంతా ప్రసాదంగా మారిపోతుంది, మీరు తినే ఆహారం. హ్మ్. ఇది ఖచ్చితంగా. జనాలు ఏం చేస్తారంటే కృష్ణుడికి అటుకులు పంచదార ఇష్టమేమో అనేది పెట్టేస్తారు, కొంతమంది వెన్న పెట్టేస్తారు, ఇంకా ఆ దేవుడు మందిరాన్ని క్లోజ్ చేసేస్తారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. అది కరెక్ట్ కాదు. అరే కుచేలుడికి సుధామకి ఆయనకి ఏమి లేక అటుకులు పెట్టాడు, మీరు ఇక్కడ పంచభక్ష పరమాన్నాలు తింటూ ఆయనకు అటుకులు పెడితే ఎట్లా? అది కరెక్ట్ కాదు. మీ ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చారనుకోండి, మీరు ఆయనకు అటుకులు ఇచ్చి మీరు మంచిగా అన్నము పప్పు కూర వండుకొని తింటే అది కరెక్టా చెప్పండి? మీరేమంటున్నారు, భగవంతుడా ఇల్లు మీది అంటాం మనం. భగవంతుడి కృప వల్ల మనకి ఆ ఇల్లు భగవంతుడికి ఇవ్వాలి మనం. భగవంతుడికి ఇల్లు ఇచ్చారంటే
ఆ కిచెన్ ఎవరిది? భగవంతుడిది. అక్కడ ఎవరికి ఉండాలి మరి? హ్మ్. ఆయనకే ఉండాలి కదా. సో మీరు ఆయన గురించి వండి ఆయనకి భోగం పెడితే మీరు తినేదంతా ప్రసాదంగా మారుతుంది. మీ ఇమీడియట్లో మీ చేతన మారుతుంది. మీకు దుఃఖాలన్నీ వెంటనే నశించిపోతాయి. ఎవరైతే ప్రతిరోజు ప్రసాద సేవన చేస్తారో సకల ప్రాపంచజాయ, అంటే మొత్తం అన్ని రకాలైన దుఃఖాల నుంచి మనం ఇమీడియట్గా బయటకు వెళ్ళాలి అంటే రోజు భగవత్ ప్రసాదం స్వీకరించాలి. అంటే మీరు తినే అన్నం, పప్పు, కూర అన్ని ప్రసాదంగా మారిపోతాయి. ఎందుకంటే మీరు భగవంతుడికి ముందు పెట్టి మీరు తర్వాత మీరు భోజనం చేస్తున్నారు కాబట్టి. సో మంచిగా ఒక తులసి దళం వేసి మీరు ఏది వండుకున్నా కానీ, మీ బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ అయినా, డిన్నర్ అయినా, ఏదైనా కానీ ఎల్లిపాయ లేకుండా ఆయన ముందు పెట్టి భగవంతుడా మీరు తీసుకోండి అంటే ఆయన చాలా హ్యాపీ అయిపోతారు. ఎందుకంటే ఇది నా ఇల్లు, మీరందరూ నా గురించి సేవ చేస్తున్నారని ఆయనకు మనం కూడా హ్యాపీ. సో ఓకే. ఈ రకంగా చేయాలి. అయితే ఎవరైతే ఈ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నారో అది బెస్ట్. హ్మ్. ఆయనకి రోజు ఒక అగరబత్తి, కొంచెం దీపము అలా ఆయనకి వెలిగించి మీరు భోగం పెడితే సరిపోతుంది. ఇంకా స్టాండర్డ్ మంచిగా చేయాలనుకుంటే రోజు అభిషేకం చేసి, అలంకరణ చేసి చాలా చేస్తూ ఉంటారు. అందరికీ కుదరకపోవచ్చు అవి. ఎవరికన్నా కావాలంటే అవి కూడా మేము నేర్పిస్తాం. ఎలా ఆయనకి మంచిగా అలంకరణ చేసి ఆయనకి చేసుకోవాలో అది చాలా బాగుంటుంది. మనం ఎంత చేసుకుంటే అంతే. మీరు ఎంత మంచిగా ఆయనకి సేవ చేస్తే అంత ఆయన యాక్సెప్ట్ కూడా చేస్తారు. ఆయన హ్యాపీగా ఉంటారు. ఎంత ఆయన హ్యాపీగా ఉంచితే మీరంత హ్యాపీగా ఉంటారు లైఫ్లో. అది కనెక్షన్ అనమాట. ఎందుకంటే ఆయన హ్యాపీనెస్లో మన హ్యాపీనెస్ వస్తుంది. మనం ఎవరైతే హ్యాపీగా ఉంటారో వాళ్ళతో పాటు మీరు ఉన్నారనుకోండి, ఆటోమేటిక్‌గా మనం కూడా సంతోషంగా ఉంటాం. అది అక్కడ పాయింట్. కృష్ణుడితో పాటు ఎందుకు ఎప్పుడు ఉండాలంటే, మీరు ఎప్పుడన్నా కృష్ణుడు ఏడుస్తున్న ఫోటో చూసారా? లేదు. ఎందుకు? ఆయన హ్యాపీగా ఉంటారు. మనం ఆయనతో పాటు ఉంటే మనం కూడా హ్యాపీగా ఉంటాం. సో ఆయనకి మంచిగా వండి పెట్టండి. ఏదో జస్ట్ పొద్దున్నే పంచదార అటుకులు పెట్టేసి చీమలన్నీ వచ్చి తింటూ పోతూ ఉంటాయి రోజంతా, అట్లా ఉంటే అది కరెక్ట్ కాదు, అది అపరాధం. మీరు ఆయన ముందు మంచిగా భోగం పెట్టి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మీరు ఎంతసేపు తింటారో అంతసేపు ఒక 5-10 నిమిషాలు పెట్టి వెంటనే తీసేసి తర్వాత మీరు తినండి. అది బెస్ట్. ఓకే. ఓకే. ప్రభుజీ, ఇంకొకటి, జీవితంలో ఏ సమస్య వచ్చినా కూడా, అసలు ఏదైనా ఒక కష్టం వచ్చింది, దీనికి మనకి ఆన్సర్ అనేది దొరకలేదు, సొల్యూషన్ అనేది దొరకట్లేదు అని అనుకుంటే భగవద్గీత ఓపెన్ చేయండి, మీకు ఖచ్చితంగా దానికి ఒక సొల్యూషన్ దొరుకుతుంది అని చాలామంది అంటూ ఉంటారు. మనందరికీ కూడా తెలిసిన విషయం. ఖచ్చితంగా భగవద్గీత చదవమని కూడా అంటూ ఉంటారు. అసలు ఈ భగవద్గీత రచించింది ఎవరు? ఇది భగవద్గీత వ్యాస మహర్షి మహాభారతంలో ఒక పార్ట్. ఇది మొత్తం మహాభారతం రాసింది వ్యాస మహర్షి. ఓకే. వ్యాస మహర్షి మహాభారతం రాసినప్పుడు దాంట్లో కురుక్షేత్ర యుద్ధం జరుగుతుంది పాండవులకి కౌరవుల మధ్యలో. ఆ యుద్ధానికి ముందు కృష్ణుడు భగవద్గీత చెప్తారు. చూడండి, మనకి సినిమాల్లో స్టోరీలు వింటుంటాం. అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే క్లైమాక్స్. క్లైమాక్స్ ఫైట్ ఉంటుంది. అవును. అన్ని సినిమాల్లో క్లైమాక్స్ ఫైట్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది తెలుగు సినిమాల్లో, హిందీ సినిమాల్లో, అన్ని హాలీవుడ్ నుంచి కూడా అందరూ క్లైమాక్స్లో ఫైట్ పెడతారు. సో మహాభారతంలో క్లైమాక్స్ ఫైట్ ఏంటి? కురుక్షేత్రం. మొత్తం అంతా అయిపోయాక క్లైమాక్స్ అది. అయితే క్లైమాక్స్కి ముందు కృష్ణుడు ఏమనుకున్నా అంటే, మొత్తం మహాభారతంలో ఇంపార్టెంట్ ఏంటంటే భగవద్గీత. కృష్ణుడు భగవద్గీత చెప్పాలనుకుంటున్నాను మనందరికీ. దాని గురించి మొత్తం మహాభారతాన్ని ఆయన సృష్టించారు. మరి ఎక్కడ చెప్తే మనం వింటాము భగవద్గీత? ఏ పార్ట్లో చెప్పాలి? క్లైమాక్స్లో చెప్పాలి. క్లైమాక్స్ ఫైట్కి ముందు ఆయన భగవద్గీతని అరేంజ్ చేశారు. అందరం భగవద్గీత విని క్లైమాక్స్కి వెళ్తాం. సో అలా అందరూ భగవద్గీత విన్న తర్వాత వారు యుద్ధం గురించి వింటారు, మిగతా అన్ని వస్తుంది. అంటే ఈ యొక్క జ్ఞానం అనేది అందరికీ లభిస్తుంది. మహాభారతం నచ్చిన వాళ్ళందరికీ జ్ఞానం లభిస్తుంది. ఓ, ఈ క్లైమాక్స్ మనం కూడా ఈ రకంగా వెళ్ళాలి. సో ఇక్కడ కృష్ణుడు ఆయన చేసిన ఉపదేశం అర్జునుడికి వ్యాస మహర్షి మహాభారతంలో రాశారు. ఆయన రాసిన అక్కడ మొత్తం హిస్టరీలో ఇది చాలా ఇంపార్టెంట్ పార్ట్. అందరూ శంకరాచార్యుల నుంచి అందరూ సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలందన పార్థో వత్స సుధీర్గుప్త దుగ్ధం గీతామృతం మహత్ అంటారు. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే శంకరాచార్యులు వారు ఉపనిషత్తులన్నీ ఒక ఆవులాగా పెట్టుకుంటే ఆవు నుంచి పాలు తీసే వ్యక్తి కృష్ణుడు. కానీ ఆవు దూడ లేకపోతే పాలు ఇవ్వదు. ఆ దూడ ఎవరంటే అర్జునుడు. అక్కడ అర్జునుడిని పెట్టి ఉపనిషత్తుల యొక్క ఆవు నుంచి కృష్ణుడు భగవద్గీత యొక్క పాలని పితికారు. ఆ పాలే మనం తాగి మనం ఆ జ్ఞానాన్ని పొందుతాం.
అయితే అన్ని సమస్యలకి సొల్యూషన్ భగవద్గీతలో ఉందంటారు. కానీ ప్రాబ్లమ్ ఏంటంటే ఎక్కడుందో తెలియదు జనాలకి. అంటే ప్రాబ్లమ్ వచ్చినప్పుడు నేను భగవద్గీత తీస్తే నాకు సొల్యూషన్ రాదు. ముందే ముందు చదువుకుంటే చదువుకుంటే ఎక్కడే ఉందో తెలిసినప్పుడు ఏంటంటే 3 విషయాలండి ఫస్ట్. హ్మ్. ఫస్ట్ ఏంటంటే మనకి ఆ యొక్క జ్ఞానం ఉండాలి. తర్వాత మనకి అవసరం ఉన్నప్పుడు అది గుర్తు రావాలి. అంటే మీరు ముందే భగవద్గీత చదువుకోవాలి. ఆ జ్ఞానం మీకు కలిగి ఉండాలి ముందే. అప్పుడు ప్రాబ్లమ్ వచ్చినప్పుడు అరే! కృష్ణుడు ఈ ప్రాబ్లమ్‌లో ఈ విషయం ఈ సొల్యూషన్ ఇచ్చారు అని. హ్మ్. అప్పుడు మీకు గుర్తు రావాలి ఆ సొల్యూషన్. అవునవును. ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే అది అప్లై కూడా చేయాలి సొల్యూషన్. సో, ఈ 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ మీరు చదువుకోండి. హ్మ్. సమస్య వచ్చినప్పుడు కాదు. ముందునే చదువు పెట్టుకోండి. తర్వాత హ్మ్. సమస్య వచ్చినప్పుడు అది గుర్తొస్తుంది. ఇక్కడ ఉంది అని ఈ సొల్యూషన్. ఆ సొల్యూషన్‌ని అప్లై చేయాలంటే ఇంకా పట్టుదల కావాలి. హ్మ్. అప్పుడు మీరు దాని నుంచి బయటికెళ్తారు. హ్మ్. చాలా బాగా చెప్పారు గురూజీ. అంటే మనం ముందే చదువుకుంటేనే కదా మనకి అప్పుడు కృష్ణుడు ఏ విధంగా దీనికి సొల్యూషన్ చెప్పాడు అనేది అర్థమవుతుంది అని చెప్పి. కరెక్ట్. కరెక్ట్. ఎందుకంటే చాలామంది సోషల్ మీడియాలో చూస్తే మీకు ప్రాబ్లమ్ వస్తే ఓపెన్ చేయండి. డైరెక్ట్ ఏదైతే కనిపిస్తుందో అదే ఆన్సర్ అని అంటుంటారు. కానీ అసలైన మనం అర్థం చేసుకోవాల్సిన థింగ్ ఏంటి అనంటే ముందే చదువుకుంటే ఏ విధంగా దాన్ని ఎగ్జిక్యూట్ చేయగలుగుతాము అనేది కూడా మనకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఇప్పుడు నేను మ్యాథ్స్‌లో నాకేమైనా నాకు రాలేదనుకోండి. జస్ట్ బుక్ ఓపెన్ చేసి వెంటనే సరే సొల్యూషన్ అంటే నాకు రాదది. హ్మ్. ముందే నాకు ఒక ఐడియా ఉండాలి. ఏ అవును. చాప్టర్ ఓపెన్ చేయాలి? ఎక్కడికెళ్తే ఫార్ములా దొరుకుతుంది? నాకు ఐడియా లేకుండా నాకు మ్యాథ్స్ బుక్ ఇచ్చేసి నీకు ఒక క్వెషన్ ఇచ్చి మ్యాథ్స్ బుక్ ఇచ్చారనుకోండి. హ్మ్. ఏ చాప్టర్‌లో ఎతకాలి నేను? నాకు అవును. ముందే తెలిసుండాలి గదా! అక్కడ. హ్మ్. హ్మ్. ఏ చాప్టర్‌లో ఎతకాలి? ఏ ఫార్ములా ఏస్తే దీనికి సొల్యూషన్ వస్తుంది? ముందే తెలిసుండాలి గదా! అవును. అంటే ముందే చదువుకొని పెట్టుకో. ఎప్పుడైనా ప్రాబ్లమ్ వస్తే నీకు తెలుస్తుంది. ఏ చాప్టర్‌కెళ్ళాలి? ఏ ఫార్ములా ఎయ్యాలని. హ్మ్. ప్రభుజీ చిన్న సందేహం భగవద్గీత విషయంలో. గీతను ఎందుకు ఉపనిషత్తు అని పిలుస్తారు? ఇప్పుడు ఉపనిషత్ హ్మ్. అంటే కింద కూర్చొని వినటం అనమాట. గురువు ఓకే. దగ్గర ఉపనిషత్ అంటే దగ్గరగా కింద కూర్చొని గురువు నుంచి వింటాం. వాటన్నిటిని ఉపనిషత్తులంటారు. ఓకే. ఓకే. ఆ! మనకి 108 ఉపనిషత్తులున్నాయి. వేదాల యొక్క సారం ఉపనిషత్తులంటారు. హ్మ్. 4 వేదాలున్నాయి. ఋగ్, యజుర్, సామ, అథర్వ వేద. ఈ హ్మ్. 4 వేదాల యొక్క సారాన్ని 108 ఉపనిషత్తుల్లో చెప్పబడ్డాయి. ఉపనిషత్ అంటే గురువుకు దగ్గరగా కింద కూర్చొని ఆయన నుంచి విన్న వాటిని ఉపనిషత్తులు. ఓకే. ఇది హ్మ్. ఇంకోటేంటంటే ఉపనిషత్తులనేవి డైరెక్ట్‌గా భగవంతుని నుంచొచ్చినాయి. ఇవెవరు రచించలేదు. ఆ! పురాణాలేంటంటే 2 మనకి మనకి శృతి, స్మృతి అంటారనమాట. హ్మ్. శృతి అంటే డైరెక్ట్‌గా భగవంతుని వచ్చిన శ్లోకాలన్నీ శృతి. హ్మ్. మనకి మీరు గుడికి వెళ్ళినప్పుడు పురుష సూక్తం వింటుంటారు. సహస్రశీర్ష పురుషః సహస్రాక్ష ఇలాంటి వేదాలన్నీ డైరెక్ట్‌గా భగవంతుని నుంచి వచ్చినాయి. ఓకే. కానీ కొన్ని స్టోరీస్ ఏవైతే ఉంటాయో పురాణాలన్నీ స్టోరీస్ అనమాట. ఇవన్నీ రచించినయి. హుహు. భగవద్గీత స్పెషాలిటీ ఏంటంటే ఇది మహాభారతం కూడా వచ్చి అది స్టోరీయే. కానీ స్టోరీలో డైరెక్ట్‌గా భగవంతుడు చెప్పిందేంటి? భగవద్గీత. హ్మ్. అందుకే అది శృతి కిందొస్తుంది. ఉపనిషత్తుల కిందొస్తుంది. సో, దాని యొక్క ఓకే. స్పెషాలిటీ అది. ఏదైతే డైరెక్ట్‌గా భగవంతుడు మాట్లాడతారో వాటిని డైరెక్ట్ ఓకే. శృతి. స్మృతి అంటే కథలన్నీ. ఓకే. మహాభారతం కథ అయినా గాని ఆ కథలో గూడా కృష్ణుడు డైరెక్ట్‌గా మాట్లాడాడు కాబట్టి అది గూడా శృతి కిందొస్తుంది. ఓకే. అందుకే ఓకే. ఉపనిషత్ అంటారు దాన్ని. చిన్న డిఫరెన్స్. అది ఆ! అర్థం ఇది చేసుకోగలిగాను. స్టోరీయే. స్టోరీలోనే కానీ డైరెక్ట్‌గా కృష్ణ నుంచి వచ్చిందది. హుహు. ఇవన్నీ వేదాలన్నీ డైరెక్ట్ కృష్ణ నుంచి. ఉపనిషత్తులని డైరెక్ట్ కృష్ణ నుంచి. అది స్టోరీ కావు. ఓకే. ఓకే. అందుకని మనం భగవద్గీతని ఉపనిషత్తు అని పిలుస్తాం. ఆ! ప్రభుజీ మనం అర్జున, ఫాల్గుణ అని అనడం వింటూ ఉంటాం కదా! ఇదెందుకు అంటాం? దీని వెనక కారణం ఏంటి? అర్జునుడికి 10 నామాలున్నాయి యాక్చువల్లీ. హ్మ్. ఫాల్గుణ అంటే ఆ నక్షత్రంలో ఆయన జన్మించారు. ఓకే. ఆ! సో, ధనంజయ అంటారు. చాలా ఎక్కువ ధనాన్ని ఆర్జించే కెపాసిటీ కలవారు. సవ్యసాచి అని కూడా అంటారు. సవ్యసాచి అంటే ఆయన 2 చేతులతోటి ఈక్వల్‌గా ఫైటింగ్ చేయగలుగుతాడు. హ్మ్. కుడి చేత్తో అలసిపోయినప్పుడు ఎడమ చేత్తో కూడా అట్లాగే యుద్ధం చేస్తారాయన. తర్వాత ఆయన్ని కౌంతేయ అంటారు. కుంతి యొక్క పుత్రుడు కాబట్టి. హ్మ్. కిరీటి అంటారు. ఆయనకి ఇంద్రుడు తన కిరీటాన్నే పెడతారు. సో, అలా చాలా పేర్లున్నాయన్నమాట అర్జునుడికి. ఆయనకు ఒక 10 నామాలున్నాయి. సో, ఆయన క్వాలిటీస్ ప్రకారంగా ఆయనకి ఒక పేర్లిస్తారు అలాగా. హుహు. ఆ నేమ్స్ వల్ల మనకి అర్జున, ఫాల్గుణ అనేది కూడా అందులో ఒకటి. అందులో వస్తుంది. ఆయన్ని కృష్ణ అని కూడా అంటారు. ఎందుకంటే డార్క్ కాంప్లెక్షన్‌లో ఉంటారు కాబట్టి. హుహు.
ఇంకొకటి మనకి స్థిత ప్రజ్ఞత అని అంటూ ఉంటాం కదా! ఈ విషయంలో మనకి కృష్ణ తత్వం ఏం చెప్తుంది ప్రభుజీ? భగవద్గీతలో కృష్ణుడు ఆయన 2వ అధ్యాయంలో అర్జునుడు ఏమంటారంటే, నాకు హ్మ్, మీరు చెప్పిన ఫార్ములాని నేను పాటిస్తే హ్మ్. ఎలా ఉంటానో ఒక వ్యక్తి గురించి చెప్పండి. హ్మ్. మీరన్నారు కదా! ఓకే. భగవద్గీతలో ఈ విషయాలన్నీ ఉన్నాయి. హ్మ్. నేను అప్లై చేశాననుకోండి. హ్మ్. ఎలా మారతా నేను? ఐడియల్ వ్యక్తి ఏంటి? ఆయన్ని స్థితప్రజ్ఞ అంటారు. ఓకే. అంటే మీరు భగవద్గీత పాటిస్తే మీరు స్థితప్రజ్ఞ అవుతారు. సో, ఇదే హ్మ్. అర్థం చేసుకోవాల్సింది. అయితే కృష్ణుడిని అర్జునుడు అదే అడతారు. ఓకే. స్థితప్రజ్ఞ అంటున్నారు కదా! ఎలా ఉంటాడు ఆ వ్యక్తి అని. హ్మ్. సో, దానికి కృష్ణుడు ఆ స్థితప్రజ్ఞుడు ఆయన ఎలా కూర్చుంటాడు? ఎలా మాట్లాడతాడు? ఎలా నడుస్తాడు? అని అడుగుతారు. హ్మ్. అంటే ఇప్పుడు జనరల్‌గా హీరోకి వాకింగ్ స్టైలు, టాకింగ్ స్టైలు ఆయన కొన్ని స్టైల్స్ ఉంటాయి కదా! ఈ అవునవును. స్థితప్రజ్ఞ స్టైల్ ఏంటి అని అడుగుతారు అర్జునుడు. ఓకే. ఏ రకంగా ఉంటారు? ఇక్కడేంటంటే మనకి ఆహ్, హై క్వాలిటీ పీపుల్ వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందో. హ్మ్. ఒకసారి సుఖ మహర్షి ఆయన జనక మహారాజు యొక్క రాజ్యానికి వెళ్తారు. వెళ్ళి అక్కడ మంచిగా కథ చెప్తూ ఉంటారు. జనక మహారాజు వింటూ ఉంటారు. అక్కడ బ్రాహ్మణులందరూ ఉంటారు. కానీ సుఖ మహర్షి వాళ్ళ అటు ఇటు చూడకుండా ఒట్టి జనక మహారాజుకే కథ చెప్తూ ఉంటారు. హ్మ్. బ్రాహ్మణులందరూ అనుకుంటారు ఈయనేంటి మా వైపు చూడను కూడా చూడట్లేదు. రాజునే కొంచెం ఇంప్రెస్ చేసి ఏదన్నా కొంచెం గిఫ్ట్ తీసుకుందామని ఆయన్నే చూపించి ఆయన మాట్లాడుతున్నారని. అయితే సుఖ మహర్షికి అర్థమైపోతుంది వీళ్ళు మనసులో మాట్లాడుకున్నదని. సరే చూపిద్దామని అలా కథ నడుస్తూ ఉంటుంది. ఒక 2, 3 డేస్. ఒకరోజు సడెన్‌గా ఒక మెసేజ్ వస్తుంది. సైనికుడు వచ్చి చెప్తారు. రాజా మొత్తం ఆహ్, జనక నగరంలో అంతా మిథిలా నగరంలో మంటలొచ్చేసాయి. హ్మ్. అందరి ఇల్లు కాలిపోతున్నాయి. అయితే మీ కోశాగారం కూడా కాలిపోతుంది అని చెప్తారు. హ్మ్. అంటే ట్రెజరీ అన్ని డబ్బులున్న చోట బంగారం అన్నీ. అయితే వెంటనే బ్రాహ్మణుడు వెళ్ళి అరే! మా ఇల్లులు కాలిపోతున్నాయి అని అందరూ పరిగెత్తుతారు. అక్కడ జనక మహారాజు కూడా తన మొత్తం కోశాగారం అంటే ఆయన సంపాదించిన ధనమంతా కాలిపోతుంది. హ్మ్. హ్మ్. కానీ జనక మహారాజు ఏం కదలరక్కడ. కూర్చొని వింటారు. లెట్ మిథిలా బర్న్ బట్ కథ కంటిన్యూ. కథను కంటిన్యూ చేయండి. కానీ అక్కడికి బ్రాహ్మణులందరూ పరిగెత్తుకుంటెళ్ళాక అదొక పెద్ద ఒక మాయాజాలంలా సృష్టిస్తారు సుఖ మహర్షి. కాలిపోతున్నట్టుగా కనిపిస్తుంది. కానీ ఏం కాలదు. ఓకే. ఓకే. అందరు బ్రాహ్మణులు అనుకుంటారు, "అరే! ఏం కాలట్లేదు ఇక్కడ మాకలా అనిపిచ్చింది" అని మెల్లగా అందరూ తిరిగొస్తారు. తిరిగొచ్చి చూస్తే ఇక్కడ కథ నడుస్తూ ఉంటుంది. జనక మహారాజ్ కదలను కూడా కదలలేదు. హ్మ్. ఆయన కోశాగారం కాలుతుందని చెప్పినా గాని కదలలేదు. హ్మ్. ఈ బ్రాహ్మణులు వాళ్ళ ఇల్లు అవి కాలిపోతున్నాయంటే వీళ్ళు పరిగెత్తుకుంటెళ్ళారు. హ్మ్. అప్పుడు వాళ్ళకి అర్థమైపోతుంది. ఎవరు ఇంత సీరియస్‌గా వింటున్నారు అని. ఓకే. అంటే మీకు భగవంతుడి కథ పట్ల ఎంత ఆసక్తి ఉంది. దాంతో పాటు ఎటువంటి మైండ్ సెట్ ఉంది మీకు. అంటే హ్మ్. మీకు అంత లాస్ వచ్చినా కానీ మైండ్ డిస్టర్బ్ కాకుండా ఉంది. హ్మ్. ఇప్పుడు నేనెళ్లి చేసేదేం లేదు. కాలిపోతే కాలిపోయింది. హ్మ్. తర్వాత ఏదైనా ఉంటే తర్వాత చూసుకోవచ్చు. సో, జనక మహారాజ్ డిస్టర్బ్ కాలేదు. సుఖ మహర్షి ఈ బ్రాహ్మణులందరూ చాలా తలొంచుకొని సిగ్గుగా మళ్ళీ తిరిగొస్తారు. వాళ్ళకి అర్థమైపోయింది. ఎందుకు మా వైపు చూడట్లేదు సుఖ మహర్షి అని. అంటే హ్మ్. స్థితప్రజ్ఞ అంటే మీరు అంత డిస్టర్బ్డ్ స్టేట్‌లో కూడా మీకు ఏమి ఎఫెక్ట్ కాదు. హ్మ్. మీరు ఇంటర్నల్‌గా చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. ఇప్పుడు చూడండి మీరు మట్టి ముద్దుందనుకోండి. దాని మీద మీరు స్టాంపేస్తే స్టాంపొస్తుంది. అవును. అదే మీరు పెద్ద రాయి ఉందనుకోండి. హ్మ్. దాని మీద గుద్దారనుకోండి ఏమి స్టాంప్ రాదు. హుహు. అంటే ఇంటర్నల్‌గా చాలా వీక్‌గా ఉన్నవాళ్ళు అన్ని ఇంప్రెషన్స్ వాళ్ళ మీద పడతాయి. ప్రతీదీ ఎఫెక్ట్ అయిపోతుంది వాళ్ళకి. ఓకే. నైస్. జనాలేమనుకుంటున్నారు నా గురించి? హ్మ్. వాళ్ళ ప్రకారంగా నా హెయిర్ స్టైల్ ఉండాలి, నా డ్రెస్ స్టైల్ ఉండాలి, నా వాక్ స్టైల్ అన్నీ ఉండాలి. ఎందుకంటే వాళ్ళని ఇంప్రెస్ చేయాలి కాబట్టి. హ్మ్. అదే ఇంటర్నల్‌గా ఒక వ్యక్తి స్ట్రాంగ్‌గా ఉన్నారనుకోండి, ఆయనకి ఈ వస్తువులు ఇవన్నీ ఏమి ఎఫెక్ట్ అవ్వవు ఆయనకి. ఆయన కరెక్ట్. కరెక్ట్. పీస్‌ఫుల్‌గా ఉంటారు అన్ని చోట్ల. అవును. సో, మన రిమోట్ కంట్రోల్ వేరే వాళ్ళకిస్తున్నట్టు మనం వీక్‌గా ఉంటే. ఎందుకంటే వాళ్ళు కంట్రోల్ చేస్తారు మనం ఎలా ఉండాలి. హ్మ్. అదే మనం ఇంటర్నల్‌గా స్ట్రాంగ్‌గా ఉన్నామనుకోండి, మనం డిసైడ్ చేసుకుంటాం ఎలా ఉండాలి. నేను నా డ్రెస్ స్టైల్ అలా ఉండాలి, ఏముండాలి. సో, అంటే స్థితప్రజ్ఞ ఈ క్వాలిటీస్ ఎలా ఉంటాయి ఈ వ్యక్తివి ఇంటర్నల్‌గా స్ట్రాంగ్‌గా ఉన్న వ్యక్తివి అని అర్జునుడు అడుగుతున్నారు కృష్ణుడిని. హ్మ్. సో, రెండో అధ్యాయంలో చాలా శ్లోకాల్లో కృష్ణుడు ఇవి వివరిస్తారు.
ఆయన ఆ వ్యక్తి అన్ని విషయాలు మస్తుల్లో ఉండి కూడా ఆయన ఎఫెక్ట్ కారు, అంత స్ట్రాంగ్గా ఉంటారు. సో ఈ రకంగా అంటే డ్యూటీ చేస్తున్నారు ఆయన, కానీ ఎఫెక్ట్ కావట్లేదు. సో ఎలా అనేది అక్కడ కృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ చాప్టర్ 2లో. చాలా ఇంపార్టెంట్ సెక్షన్ అండి భగవద్గీత. చాలా చక్కగా చెప్పారు ప్రభుజీ. అంటే స్థితప్రజ్ఞత ఎందుకంత అవసరం మనకి. ఇప్పుడున్న యుగంలో అయితే, ఇప్పుడున్న కాలంలో అయితే ఖచ్చితంగా ఇది చాలా అవసరము. ఎందుకంటే 10 మంది చెప్పే మాటలు మన జీవితం పైన ఎంతో ప్రభావం చూపిస్తుంది. మనం నిజంగా స్ట్రాంగ్‌గా ఉంటే అసలు ఎవ్వరు మన పైన ఒక ఇంపాక్ట్ చూపించలేరు. మనం మన దారిలో వెళ్ళొచ్చు చక్కగా అని చెప్పేసి. చాలా బావుంది. ప్రభుజీ ఇంకొక విషయం ఏంటంటే అసలు ఈ సృష్టినంతా కూడా సృష్టించింది దేవుడు, భగవంతుడు. అలాంటి భగవంతుడు సృష్టించిన మనిషి నుండి ఏం ఆశిస్తాడు? ఏంటంటే భగవంతుడు మనం ఆనందంగా ఉండాలని కోరుకుంటాడు. హ్మ్. ఇప్పుడు తల్లిదండ్రులు హ్మ్. ఏం కోరుకుంటారు పిల్లల నుంచి? మనం బావుండాలి. పిల్లలు పిల్లలు బావుండాలి. బాగుండాలని కోరుకుంటారు. హ్మ్. సో భగవంతుడు కూడా ఆయన ఏమంటున్నారు, పితాహమస్య జగతో మాతా ధాత పితామహ. హ్మ్. నేనే తల్లిని, నేనే తండ్రిని, నేను దాతాన్ని, నేనే మెయింటైన్ చేస్తున్నాను. హ్మ్. సో ఆయన కోరిక ఏంటంటే మనందరం ఆనందంగా ఉండటం ఆయన కోరిక. హ్మ్. దానికి తగ్గట్టుగా ఆయన నియమాలు ఇచ్చారు. ఆ నియమాల్ని ధర్మం అంటారు. ఓకే. హ్మ్. మీరు ధర్మం ప్రకారంగా జీవించండి, ధర్మానికి సంబంధించిన నియమాలు ఇచ్చాను, హ్మ్. మీరు ఆ నియమాల ప్రకారంగా జీవించండి, మీరు ఈ జన్మలో హాయిగా ఉంటారు, దీని తర్వాత నా దగ్గరికి చేరుకుంటారు, నాతో పాటు హాయిగా ఉండొచ్చు. హ్మ్. సో భగవంతుడు ఆశించేది ఏంటంటే మనం ధర్మం ప్రకారంగా వెళ్ళాలి. హ్మ్. ధర్మం ప్రకారంగా వెళ్ళటం అంటే ఫస్ట్ తెలుసుకొని ఆయన ధర్మం ఏంటో. అందుకే అవును. భగవద్గీత భాగవతాన్ని ఇచ్చారు. హ్మ్. ఫస్ట్ నువ్వు అది చదివి తెలుసుకో ఎలా ఉండాలనేది. అది తెలుసుకున్న తర్వాత అలా జీవించడానికి ట్రై చేయాలి. హ్మ్. సో మనం ఆనందంగా ఉండాలని ఉంచే బాధ్యత భగవంతుడిది. మన ఆనందంగా ఉంచే బాధ్యత భగవంతుడిది. కానీ మన బాధ్యత ఏంటి మరి? మన బాధ్యత ఆయన చెప్పినట్టుగా చేయటం. ఇప్పుడు తల్లిదండ్రులు బాధ్యత పూర్తిగా తీసుకుంటారు, పిల్లలకి అన్ని సౌకర్యాలు ఇస్తారు. పిల్లలు తల్లిదండ్రులు చెప్పిన మాట వినలేదనుకోండి, వాడు శిక్షిస్తారు. శిక్షిస్తారు. దాంతోపాటు వాళ్ళు ఏదో తప్పు పనులు చేస్తే వారికి కూడా దుఃఖం కలుగుతుంది. అవును. తల్లిదండ్రులు చెప్పినట్టుంటే వాళ్ళకి సేఫ్. అవును. నేను ఇష్టం వచ్చినట్టు చేస్తాను, అటు ఇటు వెళ్తా అంటే వాళ్ళకి ఇబ్బంది. సో అదేవిధంగా మనకు కూడా ఎందుకు ఇబ్బంది కలుగుతుంది అంటే మనకి ఇష్టం వచ్చినట్టు మనం చేస్తాం. సో మనం ఆయన చెప్పినట్టు పాటిస్తే మనం చాలా హ్యాపీగా ఉండొచ్చు. సో ఇది సిస్టమ్. ఓకే. ఓకే. ఆయన మనకి సర్వం ఇచ్చాడు. చెప్పిందల్లా ధర్మాన్ని పాటించమని. పాటించమని అంతే. మనకి సమస్య వస్తుందే ఆ చెప్పిన ఒక్క మాటని పాటించడం విషయంలో. ఇప్పుడు చూడండి, నాకు ఏదన్నా ప్రాబ్లం వచ్చింది అంటే నేను రూల్స్ బ్రేక్ చేశాను కాబట్టి నాకు ప్రాబ్లం వస్తుంది. అవును. ఎవరైనా ఎక్కువ ఆల్కహాల్ తాగారనుకోండి, ఇమీడియట్గా లివర్లో ప్రాబ్లం వచ్చేస్తుంది, సిరోసిస్ అనే రోగం వస్తుంది. సిగరెట్ ఎక్కువ తాగారంటే క్యాన్సర్ వస్తుంది లంగ్లో. మాంసాహారం ఎక్కువ తింటే కొలెస్ట్రాల్ ప్రాబ్లం వస్తుంది. హ్మ్. మీరు రూల్స్ బ్రేక్ చేస్తూ ఉండండి, మీకు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. దీనికి దానికి కనెక్షన్ ఇచ్చారు చూడండి. ఎక్కడ రూల్ బ్రేక్ అయితే అక్కడ ఇమీడియట్గా దానికి ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు భగవంతుడు. నాయన హ్మ్. నువ్వు ఇతర జంతువుల్ని చంపకు, నువ్వు మాంసాహారం తీసుకోకు, నువ్వు ఇలా చెడు సంబంధాలు పెట్టుకోకు, దానికి సంబంధించి ఇంకా రోగాలు ఉంటాయి. హ్మ్. సో ఏ తప్పు చేస్తే దానికి ఒక పనిష్మెంట్ ఇస్తున్నారు భగవంతుడు. అంతే, నువ్వు కరెక్ట్గా ఉంటే నీకేం ప్రాబ్లం ఉండదు, నువ్వు హ్యాపీగా ఉండొచ్చు, హెల్తీగా ఉండొచ్చు. నేను ఫాస్ట్ ఫుడ్లు తింటాను, నీ ఇష్టం వచ్చినప్పుడు పడుకుంటాను, ఇష్టం వచ్చిన లెగుస్తాను అంటే అలా కుదరదు. హ్మ్. చూడండు, మీరు ఆవుకి ఎంత ఆకలేసినా కానీ నాన్ వెజ్ తినదు, పులికి ఎంత ఆకలేసినా కానీ గడ్డి తినదు. అది దాని రూల్ దాన్ని పాటిస్తుంది. పొద్దున్న లెగుస్తాయి, రాత్రి పడుకుంటాయి. మనం ఏం చేస్తాము, అన్ని రూల్స్ బ్రేక్ చేస్తాం, రాత్రంతా మెలకువ నుండి పొద్దున పడుకుంటాము. అది రూల్ కరెక్టే. బ్రేకింగ్. ఎందుకంటే సూర్యుడితో పాటు అన్ని జంతువులు లెగుస్తాయి, అది అస్తమించినప్పుడు అవి రూల్స్ బ్రేక్ చేయవు. హ్మ్. మనం రూల్స్ బ్రేక్ చేస్తాం కాబట్టి మన హార్ట్ కూడా బ్రేక్ అవుతుంది. వాటికి హార్ట్ బ్రేక్స్ ఉండవు. సో హార్ట్ బ్రేక్ మనకు ఉంటుంది. ఎందుకు వాళ్ళకు ఉండవంటే వాళ్ళు రూల్ పాటిస్తాయి కాబట్టి మనకి అన్నీ బ్రేక్ అయిపోతాయి. హ్మ్. సో అట్లా మనకి రూల్స్ అనేవి భగవంతుడు ఇచ్చారు హ్మ్. హ్యాపీగా ఉంచటానికి. హ్మ్. ఇప్పుడు తల్లి స్కూల్కి వెళ్తే రూల్స్ ఉంటాయి, ఇంట్లో కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. ఎందుకు పెట్టుకుంటాం మన రూల్స్? మంచిగా ఉండటానికి. ట్రాఫిక్ రూల్స్ ఉంటాయి, రూల్స్ పాటించలేదు అనుకోండి యాక్సిడెంట్లు అయితే ఇబ్బంది అవుతుంది. సో రూల్స్ భగవంతుడు మనని హ్యాపీగా ఉంచడానికి ఇచ్చారు. నేను బ్రేక్ చేస్తానంటే అది కుదరదు. అంతే.
బ్రేక్ చేసినప్పుడు ఇంకా దాని కాన్సిక్వెన్సెస్‌కి కూడా మనము రెడీగా రెడీగా ఉండాలి. ఉండాలి. ఇంక అంతే. అండ్ మళ్ళీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అలా బ్రేక్ చేసినప్పుడు మళ్ళీ మనకి దాన్ని ఏ విధంగా సరిదిద్దుకోవాలో కూడా భగవంతుడు మనకి ఏమంటారు ఆ భగవద్గీతలోనే సొల్యూషన్స్ కూడా చెప్పారు. ఆ! అట్‌లీస్ట్ అప్పుడైనా కరెక్ట్ చేసుకొని ఇక మీదట చేయకుండా ఉండేలాగా. కానీ ఏంటంటే జనాలు చాలా మొండి. వాళ్ళు నేర్చుకుండానికి రెడీగా ఉండరు. వాళ్ళు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చి మరి క్యాన్సర్ వచ్చి చనిపోయేటప్పుడు కూడా సిగరెట్ తాగే చచ్చిపోతా అంటారు. సో మనం ఏం చేయలేం అట్లాంటి కేసులు. మార్చలేము ఆ! ఇంకా. చాలా మంది పరిస్థితి అట్లాగే అనమాట. వాళ్ళు హ్మ్. బాధపడుతుంటే ఇప్పుడు నేను కళ్ళు మూసుకున్నాను అనుకోండి. హ్మ్. నన్ను ఎవరైనా వచ్చి గిచ్చారు. హ్మ్. కళ్ళు మూసుకున్నా నాకు తెలుస్తుంది ఎవరో నన్ను గిచ్చుతున్నారు హ్మ్. కదా! సో అదే విధంగా మనకేదన్నా ప్రాబ్లమ్ వస్తే మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఎవరిస్తున్నారు నాకు ఈ ప్రాబ్లమ్ అని అర్థం చేసుకోవాలి. హ్మ్. అరే నాకు కరెక్ట్. ఎవరు ప్రాబ్లమ్ ఇస్తున్నారు? ఎందుకు ఇస్తున్నారు నాకు? ఆ హ్మ్. క్వెషన్ అడగరు జనాలు. అడ్జస్ట్ చేసుకొని నేను నా తెలివితేటలు ఉపయోగించుకొని ఆ ప్రాబ్లమ్ నుంచి బయటపడతాను అనుకుంటారు కానీ, ప్రాబ్లమ్ ఎందుకొచ్చింది ఫస్ట్ కేస్ అనేది ఎవరు అడగట్లేదు. ఓకే. సో ఓకే. అది చాలా పెద్ద ప్రాబ్లమ్ ఇక్కడ. హ్మ్. మనం అది అడిగామనుకోండి ఎందుకు ప్రాబ్లమ్ ఇస్తున్నారు? ఎవరు ఇస్తున్నారు? కృష్ణ హ్మ్. నేనే ప్రాబ్లమ్ ఇస్తున్నాను. ఎందుకంటే నువ్వు బ్రేక్ చేస్తున్నావు రూల్స్. మరేం చేయాలి? రూల్స్ పాటించు. సింపుల్. సో హ్మ్. ఆ క్వెషనే అడగరు జనాలు. ఆ ప్రాబ్లమ్ యొక్క రూట్స్ ఏంటో తెలుసుకొని మనం తొలగించుకుంటే ఇక మీదట రాకుండా ఉంటది. అది ఆ! తెలుసుకోగలగాలి. ఆ! సో హ్మ్. మనం దానికి సొల్యూషన్‌కే వెళ్ళట్లేదు. హ్మ్. ఇంకా మనకి ఛాన్సే లేదు బయటపడటానికి. ఓకే ప్రభుజీ. ఇంకొక విషయము కొంతమంది మేము యజ్ఞం చేసాము, యజ్ఞం చేస్తున్నాము అంటారు. కొంతమంది యాగం చేయాలి, యాగం అని అంటారు. ఈ యజ్ఞంకి, యాగంకి ఉన్న తేడా ఏంటి? అవి చాలా చిన్న టెక్నికల్ డిఫరెన్సెస్. కొన్ని హ్మ్. లాంగ్ టర్మ్‌లో చేస్తారు. కొన్ని చిన్నగా చేస్తారు. కొన్ని ఇంట్లో చేస్తారు. కొన్ని గుళ్ళో చేస్తారు. హ్మ్. సో ఇవన్నీ బేసికల్‌గా ఏంటంటే మనం దాని మెయిన్ మీనింగ్ తీసుకోండి. మెయిన్ మీనింగ్ ఏంటంటే నా దగ్గరున్నది నేను హ్మ్. విడిచిపెట్టేస్తున్నాను. హ్మ్. యజ్ఞం అంటే ఒక సాక్రిఫైస్. హ్మ్. సాక్రిఫైస్ చేస్తున్నా అంటే నా దగ్గరున్నది నేను వాలంటరీగా ఇచ్చేస్తున్నాను వేరే వాళ్ళకి. హ్మ్. ఎవరికిస్తున్నాను? భగవంతుడికిస్తున్నాను. హ్మ్. అగ్నిలో ఆహుతి చేస్తున్నాను. హ్మ్. అది ఇంపార్టెంట్. ఓకే. ఎందుకు అలా చేయటం అంటే మనకున్నది మనం ఇస్తే హ్మ్. దానివల్ల మనకి జ్ఞానం కలుగుతుంది. హ్మ్. మనకి జ్ఞానం రావాలంటే సాక్రిఫైస్ చేయాలి. యజ్ఞం చేయాలి. ఓకే. ఆ! యజ్ఞం ద్వారా మనకి యజ్ఞోవై విష్ణుః భగవంతుడికి ఆనందం కలుగుతుంది. మనకి జ్ఞానం కలుగుతుంది. హ్మ్. ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు చదువుకోవాలి ఎగ్జామ్స్. మీరు ఎగ్జామ్స్ చదువుకోవాలంటే టీవీ ముందు కూర్చొని నేను సీరియల్లు, సినిమాలు చూస్తానంటే ఎగ్జామ్ పాస్ అవుతామా? అంటే మీరు అది విడిచిపెడితే అప్పుడు మీకు స్కూల్ జ్ఞానం లభిస్తుంది. మీకు అవును. జ్ఞానం రావాలి, స్కూల్‌లో నాలెడ్జ్ రావాలి అంటే మీకు నచ్చిన ఆటలైనా గానీ, ఏదైనా ఎంటర్‌టైన్‌మెంట్ అయినా గానీ విడిచిపెడితే గానీ మీకు జ్ఞానం రావట్లేదు. అవును. కరెక్ట్. జాబ్‌లో కూడా అంతే. హ్మ్. మీరు కొన్ని విడిచిపెడితే గానీ మీకు హయ్యర్ థింగ్స్ తెలియవు. అవును. సో, మరి జీవితంలో మనకి ఆధ్యాత్మిక జ్ఞానం రావాలి, సాక్షాత్కారం కావాలి అంటే మనం కూడా కొన్నిటిని విడిచిపెట్టాలి. ఈ ఏవైతే తుచ్చమైన సుఖాలున్నాయో వాటిని విడిచిపెట్టి యజ్ఞం చేసినప్పుడు మీకు ఆ జ్ఞానం లభిస్తుంది. హ్మ్. సో, ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి, హ్మ్. మీరు గింజలు తీసుకెళ్ళి మీరు నే నేల మీద నేలలో వేశారనుకోండి మంచివి చెట్లొస్తాయి, మొలకలొస్తాయి. హ్మ్. అదే గింజలు తీసుకొనెళ్ళి మీరు మంటలో వేశారనుకోండి ఏమైతుందది? బూడిదవుతుంది. బూడైపోతుంది. కాలిపోతుంది. హ్మ్. సో, అదే విధంగా మనం ఏదైతే కార్యమో అజ్ఞానంలో చేశామనుకోండి, దాని నుంచి కర్మఫలాలన్నీ వస్తాయి. ఇప్పుడు ఏవైతే అనుభవిస్తున్నామో అవన్నీ అజ్ఞానంలో చేసిన కార్యాలు. అదే కార్యం మీరు జ్ఞానంతో చేశారనుకోండి, అంటే మంటలో వేసినట్టు బీజాలు. మీకు ఎటువంటి కర్మఫలాలుండవు. మీరు హ్యాపీగా ఉండొచ్చు. ఇప్పుడు నేనెందుకు దుఃఖంలో ఉన్నా అంటే నా కర్మ అని మనందరికీ తెలుసు కదా! హ్మ్. అది ఎందుకిలా ఉందంటే కర్మరా బాబు అంటాం. అంటే హ్మ్. మన కర్మ మనం అనుభవిస్తున్నాం. అవునవును. ఎందుకు కర్మొస్తుందంటే అజ్ఞానంలో కార్యం చేస్తే కర్మొస్తది. హ్మ్. అర్థమైంది. ఆ! మట్టిలో మీరు బీజమేస్తే అది అజ్ఞానం. హ్మ్. మట్టి అంటే అజ్ఞానం. అంటే హ్మ్. మన హృదయంలో అజ్ఞానం ఉంది. హ్మ్. అజ్ఞానంలో కార్యం చేస్తే మీకు దానికి రియాక్షన్ వస్తుంది. హ్మ్. అదే జ్ఞానంతో మీరు కార్యం చేశారనుకోండి ఎటువంటి రియాక్షన్ ఉండదు. హ్మ్. అంటే మంటలో వేసినట్టు ఆ బీజాలు. సో, అవును. యజ్ఞం అనేది మనం జ్ఞానాన్ని పంచించుకోవటం. సో, హ్మ్. ఆ జ్ఞానంతో కార్యం చేస్తే అంటే మనకు జ్ఞానం వస్తుంది యజ్ఞం చేసినా గాని. అయితే ఇప్పుడు ప్రభుజీ రోజు ఇంట్లో ఎక్కడ మనం పెద్ద
యజ్ఞగుండం పెట్టుకొని యజ్ఞం ఎలా చేస్తామంటే, నాయన కలియుగంలో అన్నిటికన్నా సరళమైన యజ్ఞాన్ని ఇచ్చారు. హ్మ్. ఏం యజ్ఞం? సంకీర్తన యజ్ఞం అని చెప్తారు. సంకీర్తన యజ్ఞం అంటే నామ జపం చేయటం భగవంతుడికి. మీరు ప్రతిరోజు కూర్చొని భగవంతుడి యొక్క నామం జపం చేశారనుకోండి, మీరు రోజు యజ్ఞం చేస్తున్నట్టే. హ్మ్. దానివల్ల మీకు జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానంతో మీదైతే కార్యం చేస్తారో రియాక్షన్ ఉండదు, మీరు హ్యాపీగా ఉండొచ్చు. హ్మ్. చాలా సింపుల్ యజ్ఞం, హ్మ్. అందరూ చేసుకోవచ్చు. నేను చెప్పాను కదా ఎంతసేపు చేయాలి రోజుకి. ఒక 30 మినిట్స్, 15 13 మినిట్స్ మనము భగవంతుడి కోసం, ఇంకో 15 మినిట్స్ చదువుకోవడానికి. అంతే. అంతే. సో నామం జపం చేస్తే మీరు చేస్తే హ్మ్. మీరు చేసే కార్యం ఒక యజ్ఞంలాగా అవుతుంది. హ్మ్. అంటే నాలెడ్జ్తో మీరు ఆ కార్యం చేస్తున్నారు. మీకు రియాక్షన్స్ ఉండవు లైఫ్లో. హ్మ్. మీకు ఇప్పుడు ఏదైతే అనుభవిస్తున్నామో దుఃఖము సుఖం ఇవన్నీ రియాక్షన్స్. ఓకే. వీటి నుంచి బయటపడాలంటే యజ్ఞం చేయాలి. యజ్ఞం అంటే ఒక దాన్ని మనం త్యాగం సాక్రిఫైస్ చేసుకుంటే చేస్తున్నాం. మనకు అంటే వచ్చే మీరు మీ జ్ఞానం. యొక్క విలువైన టైంని భగవంతుడికి ఇస్తున్నారు. హ్మ్. అవును. అన్నిటికన్నా విలువైంది మనకి జీవితంలో ఏంటంటే మన టైం. హ్మ్. ఆ టైంని మనం భగవంతుడికి ఇస్తున్నాం. అప్పుడు సో మనకి రిటర్న్‌లో జ్ఞానం అనేది జ్ఞానం అనేది వస్తుంది. ఇస్తుంది. అది ప్రైజ్‌లెస్. ఎస్. ఓకే. ఓకే. యాగం అనంటే ఈ సేవే. ఆ! అవి జస్ట్ టెక్నికల్‌గా వర్డ్స్ యూజ్ చేస్తారు. కానీ ఆ! మెయిన్ పర్పస్ ఇది. ప్రభుజీ అసలు ఈరోజు తెలుసుకున్న విషయాలు ఏవైతే ఉన్నాయో అన్నీ మనకు తెలుసు అని అనుకుంటాం. కానీ వాటి వెనుకున్న అర్థాలేంటి? వాటి నుండి మనం ఏం నేర్చుకోవాలి అనేది ఈరోజు చాలా బాగా వివరించారు. ఎంతో తెలుసుకున్న నిజంగా ఆ ఫీలింగ్ అనుభూతి అయితే ఉంది. ఎందుకంటే వేణువు తెలుసు, నెమలి పించం తెలుసు. కానీ వాటి వెనుకున్న కథేంటి? ఇలా ఒకటి. ఇలా చిన్న చిన్న విషయాలు 'అర్జున ఫాల్గుణ' అని ఎందుకంటాం? ఇలా చిన్న చిన్న విషయాల వెనక ఉన్న అర్థాలు, కారణాలు వాటి నుండి ఏం నేర్చుకోవాలి? అవి మనకి జీవన శైలిలో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేసుకుంటే మనం ముందుకు వెళ్ళొచ్చు? ఇలా ఎన్నో తెలుసుకున్నాను. చాలా సంతోషం. మా యూటీవీ ప్రేక్షకులు కూడా ఇవన్నీ తెలుసుకొని మీరు చెప్పిన విధంగా టైంని ఇన్వెస్ట్ చేస్తే జ్ఞానం ఏ విధంగా వస్తుందో, వాళ్ళు టైం పెట్టి ఈ వీడియో చూసినప్పుడు ఎండ్‌లో డెఫినెట్‌గా ఏదో నేర్చుకున్నామన్న భావన ఖచ్చితంగా వాళ్ళలో కలుగుతుంది. ఇంకా నాకు ఎన్నో సందేహాలు, ప్రశ్నలు ఉన్నాయి. మీకోసం ఎదురు చూస్తున్నాయి. ఇంకొక ఎపిసోడ్‌లో ఖచ్చితంగా మిమ్మల్ని కలిసి వాటన్నిటిని కూడా తెలుసుకొని, మా సందేహాలని నివృత్తి చేసుకునే ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా మీ సమయాన్ని కేటాయించి, మాకు మీ విలువైన సమయాన్ని కేటాయించి ఈ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం ఇచ్చినందుకు మనస్ఫూర్తి ధన్యవాదాలు. హరే కృష్ణ.